హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ బుక్లోని 6th చాప్టర్ సిల్క్ రోడ్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బై నిక్ మిడిల్టన్. నోటీస్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద టెక్స్ట్, ఇన్ఫర్ దేర్ మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. సో ఇవి టెక్స్ట్లో వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ లెసన్లో వచ్చేటువంటి వర్డ్స్, వాటికి సంబంధించి మీనింగ్స్ తెలుసుకోవాలి మనం. డకింగ్ బ్యాక్ అంటే క్విక్లీ బెండింగ్ ఆర్ మూవింగ్ యువర్ బాడీ బ్యాక్వర్డ్స్ టు అవాయిడ్ సంథింగ్ అని చెప్పి. అంటే సడన్ గా వంగడం అనమాట. ఏదైనా మనకి తగలడానికి వస్తూ ఉంటే సడన్ గా ఇట్లా తప్పించుకుంటాం కదా, వంగి మన బాడీని బెండ్ చేసి. సో దాన్ని డకింగ్ బ్యాక్ అంటాం. నెక్స్ట్ మెనూవర్స్ అంటే ఏంటంటే, ఈ ఒక రూట్లో మనం ఒక డిఫికల్ట్ పాత్లో మనం వెళ్ళేటప్పుడు చాలా కంట్రోల్డ్గా విత్ స్కిల్తో మూవ్ అవుతా ఉంటే ఒక చోట, దాన్ని మెనూవర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ వెళ్తా ఉంటుంది రిస్కీ మౌంటైన్ రోడ్స్లో, ఈ కొండ ప్రాంతాలలో చాలా స్కిల్ఫుల్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, వాటిని మెనూవర్స్ అంటాం. నెక్స్ట్ బిల్లోడ్ అంటే స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఒక పెద్ద, అంటే ఒక లార్జ్ షేప్లో, ఒక స్మూత్ లార్జ్ షేప్లో ఫామ్ అయ్యేదాన్ని బిల్లోడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, క్లౌడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, అవి. నెక్స్ట్ స్వేద్ అంటే ఏంటంటే ఒక బ్రాడ్ స్ట్రిప్ ఆఫ్ సంథింగ్ అంటే ఏదైనా ఒక ఏమంటాం, ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంటే దాన్ని, అంటే వైడ్ ఏరియాస్లో ఉంటే దాన్ని స్వేద్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వైడ్ గ్రీన్ ల్యాండ్స్ ఉంటాయి కొన్ని, అంటే గడ్డి భూములు అన్నీ ఉంటాయి కదా, వాటిని స్వేద్ అని పిలిచొచ్చు అనమాట. నెక్స్ట్ కెయిన్ ఆఫ్ రాక్స్ అంటే కొన్ని చోట్ల మనం ట్రావెల్స్ ఇట్లా ఏదైనా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్తే ఒక రాయి మీద ఇంకొక రాయి ఇట్లా పెడతా ఉంటారు కదా, ఒకదాని మీద ఒకటి, అంటే ఒక మార్క్ లాగా లేదంటే సేక్రెడ్ స్పాట్ లాగా పెడతా ఉంటారు. వాటిని కైన్ ఆఫ్ రాక్స్ అంటారు. ఒక రాయి మీద ఇంకొక రాయిని అట్లా పెడతా ఉంటారు. నెక్స్ట్ కెరీర్డ్ డౌన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. సో మనం మూవ్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయినామంటే దాన్ని కెరీర్ డౌన్ అంటాం. అంటే బైక్ కానీ ఇట్లా ఏదైనా వెహికల్స్ మనం డ్రైవ్ చేసేటప్పుడు డేంజరస్ స్పీడ్లో అన్కంట్రోలబుల్ అంటే వేలో పోయినప్పుడు కెరీర్ డౌన్ అనొచ్చు. నెక్స్ట్ సాల్ట్ ఫ్లాట్స్ అంటే మొత్తం ఒక లార్జ్ ఏరియా అనమాట, సాల్ట్తో కప్పబడి ఉంటాయి కదా, ఉప్పుతో నిండిపోయినటువంటి ప్లేసెస్ అనమాట, వాటిని సాల్ట్ ఫ్లాట్స్ అంటూ ఉంటాం. ఇవన్నీ మనకి లెసన్లో వస్తాయి. సో స్టార్ట్ చేద్దాం. ఏ ఫ్లాలెస్ హాఫ్ మూన్ ఫ్లోటెడ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ బ్లూ స్కై ఆన్ ద మార్నింగ్ వీ సెడ్ అవర్ గుడ్ బైస్. సో ఈ రైటర్ చెప్తా ఉన్నాడు అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తా ఉన్నాడు బాయ్ చెప్పుకుంటూ. సో వీళ్ళు బాయ్ చెప్పే టైంకి, అంటే వెళ్ళొస్తామని చెప్తా ఉంటారు కదా, సో ఆ టైంకి అక్కడ ఎలా ఉందంటే ఏ ఫ్లాలెస్ హాఫ్ మూన్. సో ఆకాశంలో హాఫ్ మూన్ కనిపిస్తూ ఉంది. ఫ్లాలెస్ మీన్స్ పర్ఫెక్ట్ అనమాట, ఎటువంటి మచ్చలు లేకోకుండా స్కై అంతా చాలా బ్లూ స్కై, హాఫ్ మూన్ కనిపిస్తూ ఉంది, ఫ్లాలెస్, ఫ్లోటెడ్ ఇన్ అ పర్ఫెక్ట్ బ్లూ స్కై ఆన్ ద మార్నింగ్ వీ సెడ్ అవర్ గుడ్ బై. సో వీళ్ళు టాటా బాయ్ చెప్పే టైంకి అక్కడ హాఫ్ మూన్ ఉంది ఆకాశంలో, పర్ఫెక్ట్ బ్లూ స్కై అనమాట, తేలుతా ఉన్నట్లు ఆ చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎక్స్టెండెడ్ బ్యాంక్స్ ఆఫ్ క్లౌడ్ లైక్ లాంగ్ ఫ్రెంచ్ లోస్ గ్లోడ్ పింక్ యాజ్ ద సన్ ఎమర్జ్ టు స్ప్లాష్ ద డిస్టెంట్ మౌంటైన్ టాప్స్ విత్ ఎ రోజ్ టింటెడ్ బ్లష్. సో అక్కడ ఎక్స్టెండెడ్ బ్యాంక్స్ ఆఫ్ క్లౌడ్, పైన ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి అనమాట. ఎక్స్టెండెడ్ బ్యాంక్స్ అంటే చాలా పెద్ద పెద్ద మేఘాలు. లైక్ లాంగ్ ఫ్రెంచ్ లోవ్స్, సో ఈ ఫ్రెంచ్ బ్రెడ్ పీసులు ఎలాగైతే చాలా పెద్దగా ఉంటాయో, బ్రెడ్ అనమాట ఇది ఫ్రెంచ్ లోవ్స్ అంటే. సో ఆ బ్రెడ్ ఎంత పెద్దగా ఉంటాయో దాని టైప్లో ఆకాశంలో ఈ క్లౌడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. పింక్ కలర్లో కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే యాజ్ ద సన్ ఎమర్జ్ టు స్ప్లాష్ ద డిస్టెంట్ మౌంటైన్ టాప్స్ విత్ ఎ రోజ్ టింటెడ్ బ్లష్. సో రోజ్ కలర్ అంటే పింకిష్ కలర్ అనమాట, రోజ్ కలర్ ఇది. సో సన్ వచ్చినప్పుడు రోజ్ కలర్లో ఈ మౌంటైన్స్, దూరంగా ఉండే మౌంటైన్స్ రోజ్ కలర్లో కనిపిస్తున్నాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఈ క్లౌడ్స్ కూడా కొద్దిగా పింక్గా మెరుస్తూ ఉన్నాయి. నౌ దట్ వీఆర్ లీవింగ్ రావు. సో ఇప్పుడు రావు అనేటువంటి ప్లేస్ నుంచి బయలుదేరుతా ఉన్నారు అనమాట. ప్రజెంట్ రావులో ఉన్నారు, అక్కడ నుంచి ఇంకా బయలుదేరుతా ఉన్నారు. లామో సెడ్ షీ వాంటెడ్ టు గివ్ మీ ఎ ఫేర్వెల్ ప్రెజెంట్. సో లామో అనేటువంటి ఒక ఆవిడ చెప్పిందనమాట, ఇప్పుడు వెళ్తా ఉన్నారు కదా ఇంకా, సో ఫేర్వెల్ ప్రెజెంట్ ఇవ్వాలా. ఫేర్వెల్ ప్రెజెంట్ అంటే మన నుంచి ఎవరైనా ఒకరు వెళ్ళేటప్పుడు గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వడం అనమాట. One evening, I told her through Daniel that I was heading towards Mount Kailash to complete the Kora. సో
ఒకసారి ఒక రోజు ఏదో మాట్లాడుతూ ఈ రైటర్ అన్నమాట లామో అనే ఆమెతో మాట్లాడుతూ ఓ రోజు సాయంత్రం ఇలా చెప్పాడన్నమాట. త్రూ డానియల్. ఇక్కడ త్రూ డానియల్ అని ఎందుకన్నారంటే డానియల్ వచ్చేసి ట్రాన్స్లేటర్. సో వీళ్ళకి ఆ లాంగ్వేజ్ రాకపోతే, వీళ్ళు టిబెట్లో ఉన్నారు ప్రజెంట్. సో ఈ లాంగ్వేజ్ రాకపోతే డానియల్ అనే వ్యక్తి ట్రాన్స్లేటర్ గా పనిచేస్తున్నాడు అక్కడ. సో డానియల్ ద్వారా చెప్పించాడు. ఏం చెప్పించాడంటే దట్ ఐ వాస్ హెడింగ్ టువర్డ్స్ మౌంట్ కైలాష్ టు కంప్లీట్ ద కోరా. కోరా అనేది ఒక సేక్రెడ్ యాక్ట్ అన్నమాట. అది అంటే ప్రదక్షిణలు అంటాం కదా తెలుగులో. ఒక పెద్ద మౌంటైన్ చుట్టూనో లేదంటే ఒక సేక్రెడ్ ప్లేస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, దాన్ని కోరా అంటారు. సో నేను ఈ మౌంట్ కైలాష్ చుట్టూ, సో ఈ కొండ చుట్టూ తిరగాలని అనుకుంటా ఉన్నాను అని డానియల్ ద్వారా ఈ లామోకి చెప్పించాడు ఈ వ్యక్తి, మన రైటర్. అండ్ షీట్ సెడ్ దట్ ఐ ఆర్ టు గెట్ సమ్ వార్మర్ క్లోత్స్. సో అప్పుడు చెప్పిందనమాట, ఈ మౌంట్ కైలాష్ చుట్టూ తిరిగేటప్పుడు అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది, సో మీకు కొన్ని వెచ్చనైన బట్టలు కావాలా, స్వెటర్స్ లాంటివి కావాలని చెప్పి ఆమె చెప్పింది. ఆఫ్టర్ డకింగ్ బ్యాక్ ఇన్ టు హర్ టెంట్. సో టెంట్ డైరెక్ట్గా వెళ్తే తగులుతుంది అనమాట. సో కొంచెం బెండ్ అయ్యి వెళ్ళింది, అది మీనింగ్. డకింగ్ బ్యాక్ అంటే కొంచెం బెండ్ అయ్యి లోపల టెంట్లోకి వెళ్ళింది ఆమె, లామో. She emerged carrying one of the long-sleeved sheepskin coats that all the men wore. సో ఆమె లోపలికి వెళ్ళి కాసేపటికి బయటకు ఒక లాంగ్ స్లీవ్డ్ షీప్ స్కిన్ కోట్స్ తీసుకొని వచ్చింది అనమాట. ఈ గొర్రె చర్మంతో చేసేటువంటి కోట్ చాలా వెచ్చగా ఉంటుంది. అక్కడ చాలా మంది మెన్ అందరూ వేసుకుంటారు అనమాట దాన్ని. సో దాన్ని తీసుకొని వచ్చింది, లాంగ్ స్లీవ్స్ ఉంటాయి దానికి. సేటన్ సైజ్డ్ మీ అప్ యాజ్ వీ క్లాంబర్డ్ ఇన్ టు హిస్ కార్. సో ఇంకా కార్లోకి ఆ కోట్ వేసుకొని కార్లోకి ఎక్కుతా ఉన్నాడు. కార్లోకి ఎక్కేటప్పుడు ఈ సేటన్ చెప్పాడు. సేటన్ అనేది ఒక పర్సన్ పేరు అనమాట. సో అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఈ కార్ని. ఈ సేటన్ కార్లోకి వీళ్ళు కూర్చునేటప్పుడు సేటన్ చూశాడనమాట. సైజ్ మీ అప్ అంటే ఎగాదిగా చూశాడు మొత్తం తన గెటప్ అంతా ఆ షీప్ స్కిన్ కోట్ వేసుకున్న తర్వాత. ఎస్ హీ డిక్లేర్డ్ డ్రోగ్బా సార్. సో ఎస్ అని చెప్పి డ్రోగ్బా అన్నాడు. డ్రోగ్బా అంటే ఎవరంటే అక్కడ టిబెట్లో ఈ గొర్రెల కాపర్లు ఉంటారు కదా, పశువుల కాపర్లు. సో వాళ్ళని డ్రోగ్బా అని పిలుస్తారు అనమాట. సో ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత అచ్చం మీరు డ్రోగ్బా లాగానే ఉన్నాడు అని చెప్పి సేటన్ అన్నాడు ఈ రైటర్ని. వీ టుక్ ఏ షార్ట్ కట్ టు గెట్ ఆఫ్ ద చాంగ్టాంగ్. సో ఇప్పుడు చాంగ్టాంగ్ నుంచి వెళ్తా ఉన్నారు కిందకి, ఒక అంటే వేరే ప్లేస్ అనమాట. చాంగ్టాంగ్ నుంచి బయలుదేరుతా ఉన్నారు, ఒక షార్ట్ కట్ తీసుకున్నారు. అంటే డైరెక్ట్ వే కాకుండా కొంచెం దగ్గర దారి ఉంటుంది కదా, షార్ట్ కట్. సేటన్ న్యూ ఎ రూట్ దట్ వుడ్ టేక్ అస్ సౌత్ వెస్ట్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ టువర్డ్స్ మౌంట్ కైలాష్. సో ఇప్పుడు మౌంట్ కైలాష్కి వెళ్ళాలి కదా, ఈ సేటన్కి ఒక రూట్ తెలుసు అనమాట. డైరెక్ట్గా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తాడు. అక్కడ అంటే ఆ డైరెక్షన్లోనే మౌంట్ కైలాష్ ఉంది. ఇట్ ఇన్వాల్వ్డ్ క్రాసింగ్ సెవరల్ ఫెయిర్లీ హై మౌంటైన్ పాసెస్. సో ఆ షార్ట్ కట్ రూట్ ఏంటంటే ఎన్నో ఎత్తైన కొండల దారులు వెళ్తూ ఉంటాయి, ఘాట్ రోడ్స్ అంటాం కదా, చాలా ఉన్నాయన్నమాట. హై మౌంటైన్ పాసెస్లో వెళ్ళాలి ఆ షార్ట్ కట్లో. హీ సెడ్ బట్ నో ప్రాబ్లమ్ సార్, హీ అజ్యూర్డ్ అస్, ఇఫ్ దెర్ ఈస్ నో స్నో. సో అన్ని కొండదారులే కదా, మొత్తం హై మౌంటైన్స్లో వెళ్ళేటువంటి దారులే అవి, కానీ నో ప్రాబ్లమ్ సార్, ఏం మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి హీ అజ్యూర్డ్ అస్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇఫ్ దెర్ ఈస్ నో స్నో, ఒకవేళ మంచు లేకపోతే ఈ కొండదారి చాలా ఈజీ అనమాట. ఒకవేళ మంచు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి సేటన్ అన్నాడు. వాట్ వాస్ ద లైక్లీహుడ్ ఆఫ్ దట్ ఐ ఆస్క్డ్. సో ఈ రైటర్ అడిగాడు, అంటే వాట్ వాస్ ద లైక్లీహుడ్, సో ఉండొచ్చా ఉండదా స్నో, అంటే ఉంటే ఎంత మాత్రం ఉండొచ్చు, ఎంత పర్సెంటేజ్, అంటే ఉండే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి అడిగాడు. నాట్ నోయింగ్ సార్ అంటిల్ వి గెట్ దేర్. సో మనకి తెలియదు సార్, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మంచు ఉందా లేదా అనేది. From the gently rolling hills of Rau, the shortcut took us across vast open plains with nothing in them except a few gazelles that would look up from nibbing the arid pastures and frown before bounding away into the wide. సో వాళ్ళు ఇప్పుడు ఆ కొండలన్నీ దాటుకుంటూ వెళ్తా ఉన్నారు కదా రావు నుంచి. ద షార్ట్ కట్ టుక్ అస్ అక్రాస్ వాస్ట్ ఓపెన్ ప్లెయిన్స్. సో ఆ షార్ట్ కట్లో వెళ్తా ఉంటే ఈ ఓపెన్ ప్లెయిన్స్ కనిపించినాయి అనమాట. ఈ గడ్డి భూములు ఉంటాయి కదా, మొత్తం మైదాన ప్రాంతాలు, సో అవి కనిపించినాయి. విత్ నథింగ్ ఇన్ దెమ్ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ గెజిల్స్. సో ఆ మైదానాల్లో, ఆ ఓపెన్ ప్లెయిన్స్లో, ఆ గడ్డి భూముల్లో ఏవి లేవన్నమాట ఎక్సెప్ట్ ఎ ఫ్యూ గెజిల్స్. సో గెజిల్స్ అనేవి ఈ జింకల్లాంటి యానిమల్స్ అనమాట ఇవి. సో అవి గడ్డి మేసుకుంటూ కనిపిస్తున్నాయి. దట్ వుడ్ లుక్అప్ ఫ్రమ్ నిబ్బింగ్ ద ఎరిడ్ ప్యాస్చర్స్. ఎరిడ్ ప్యాస్చర్స్ అంటే ఈ డ్రై గ్రాస్ అనమాట. ఈ ఎండుగడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎండుగడ్డిని నములుకుంటూ, నిబ్బింగ్ అంటే కొరుకుతూ, దాన్ని తింటూ అని అర్థం. సో ఈ గడ్డిని తింటూ ఉన్నటువంటి ఆ ఫ్యూ గెజిల్స్ చూసాయి, తలెత్తి చూసాయి వీళ్ళ వైపు, అంటే అక్కడ వెళ్తా ఉన్నారు కదా కారు.
అండ్ ఫ్రౌన్ బిఫోర్ బౌండింగ్ అవే ఇంటు ద వైడ్. వైడ్ అంటే ఎంటీ స్పేస్ అన్నమాట. సో అక్కడ నుంచి అవి గెంతుకుంటూ పక్కకి పారిపోయాయి. వెళ్ళే ముందు ఫ్రౌన్, సో మొహమంతా చిట్లించి, అంటే అవి ఎవరన్నా మనుషులు కనిపించినప్పుడు భయపడతాయి కదా, సో అట్లా ఒక లుక్ ఇచ్చి అవి జంప్ చేసుకుంటూ పారిపోయినాయి. ఫర్దర్ ఆన్, వేర్ ద ప్లేన్స్ బికేమ్ మోర్ స్టోనీ దాన్ గ్రాసీ. సో అక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్తే అప్పటిదాకా ప్లెయిన్ ఉండేది, ఇప్పుడు ప్లెయిన్స్ బికేమ్ మోర్ స్టోనీ దాన్ గ్రాసీ. అప్పటిదాకా గడ్డి మొత్తం గ్రాస్తో ఉన్నటువంటి ఆ ప్లెయిన్స్ అన్ని ఇప్పుడు రాళ్ళు 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 వచ్చిందనమాట. మొత్తం అన్ని రాళ్ళతో నిండున్నాయి ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత. ఏ గ్రేట్ హర్డ్ ఆఫ్ వైల్డ్ యాస్ కేమ్ ఇన్ టు వ్యూ. అక్కడికి వెళ్తే ఒక పెద్ద అడవి గాడిదలు, వైల్డ్ యాస్ అంటే గాడిదలు అనమాట. ఈ అడవి గాడిదల గుంపు కనిపించింది అక్కడ. సేటన్ టోల్డస్ వి వర్ అప్రోచింగ్ దెమ్ లాంగ్ బిఫోర్ దే అపియర్డ్. సో ఈ అడవి గాడిదల గుంపు అని చెప్పాం కదా, అది కనిపించక ముందే చెప్పాడు అనమాట సేటన్, మనకి ఇప్పుడు వైల్డ్ యాస్ కనిపిస్తుంది అని చెప్పి. క్యాంగ్ హి సెడ్, పాయింటింగ్ టువర్డ్స్ ఎ ఫార్ ఆఫ్ పాల్ ఆఫ్ డస్ట్. సో దూరంగా ఈ డస్ట్ అంటే మొత్తం దుమ్ము అంతా గాల్లోకి లేచిందనమాట. పాల్ ఆఫ్ డస్ట్ అంటే గాల్లోకి లేచినటువంటి ఒక దుమ్ము కనిపిస్తే అక్కడ అంటే వాటి వైపు చూసి క్యాంగ్ అని చెప్పి చెప్పాడు ఎవరు, సేటన్. క్యాంగ్ అంటే ఈ టిబెట్ లాంగ్వేజ్ లో వైల్డ్ యాస్ అని అర్థం, సో అడవి గాడిద అని అర్థం. సో క్యాంగ్ వచ్చిందని చెప్పాడు. వెన్ వి డ్రూ నియర్, వీళ్ళు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఐ కుడ్ సీ ద హర్డ్ గ్యాలపింగ్ ఎన్ మాస్, వీలింగ్ అండ్ టర్నింగ్ ఇన్ టైట్ ఫార్మేషన్ యాజ్ ఇఫ్ దే వర్ ప్రాక్టీసింగ్ మెన్యూవర్స్ ఆన్ సమ్ ప్రీ డిటర్మిన్ కోర్స్. సో వీళ్ళు కార్లో వెళ్తా ఉన్నారు కదా, దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి అనిపించింది అంటే ఆ హర్డ్ మొత్తం అడవి గాడిదల గుంపంతా గ్యాలపింగ్ ఇన్ మ్యాస్ అంటే పెరుగుతా ఉన్నాయన్నమాట. ఇన్ మ్యాస్ అంటే మొత్తం గుంపుగా, గ్రూప్ అని అర్థం. సో గ్రూప్గా పరిగెత్తుతా ఉన్నాయి. వీలింగ్ అండ్ టర్నింగ్, సో డైరెక్షన్స్ అనమాట, దాని డైరెక్షన్స్ మార్చుకుంటూ టర్న్ అవుతూ, ఇన్ టైట్ ఫార్మేషన్ అంటే మిస్ అవ్వకోకుండా గుంపంతా ఒక చోటే ఉంటున్నాయి ఆ గాడిదల గుంపు. అంటే ఎటు పడితే అటు పరిగెత్తలేదు అనమాట, గుంపంతా ఒకే డైరెక్షన్ లో అదేదో ప్రాక్టీస్ చేసినట్లు, యాజ్ ఇఫ్ దే వర్ ప్రాక్టీసింగ్ మెనూవర్స్. సో ఈ స్కిల్ఫుల్ డ్రైవింగ్ అని చెప్పాం కదా, ఆ టైప్లో వెళ్తా ఉన్నాయన్నమాట. ఆన్ సమ్ ప్రీ డిటర్మిన్ కోర్స్, సో ముందే ఫిక్స్ చేసినటువంటి దారిలో వెళ్తున్నట్టుగా, ఒక పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్లుగా అనిపించింది తనకు. ప్లూమ్స్ ఆఫ్ డస్ట్ బిలోడ్ ఇన్ టు ద క్రిస్ప్ క్లీన్ ఎయిర్. సో అప్పటిదాకా క్రిస్పీగా ఫ్రెష్గా అనమాట, ఫ్రెష్గా క్లీన్గా ఉండే ఆ ఎయిర్లో అవి పరిగెత్తుతూ ఉంటే మొత్తం దుమ్మంతా గాల్లో నిండిపోయింది. As hills started to push up once more from the rocky wilderness, we passed solitary drogbas tending their flocks. సో ఈ కొండలన్నీ అయిపోయే టైం కంటే వెళ్తా ఉన్నారు కదా, కొండలు మళ్ళీ కనిపించడం స్టార్ట్ చేసినాయి. అప్పటిదాకా ఓపెన్ ప్లేన్స్ అన్నాం కదా, ఇప్పుడు హిల్స్ మళ్ళీ స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో ఈ హిల్స్ మొదలైనాయి, ఫస్ట్ కొండలు దాటి వచ్చారు, మళ్ళీ ఓపెన్ స్పేస్, ఆ తర్వాత మళ్ళీ కొండలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో ఈ కొండలు వచ్చినప్పుడు ఆ రాకీ విల్డర్నెస్ మొత్తం రాళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి కదా, అక్కడ వెళ్తా ఉంటే వీ పాస్ట్ సాలిటరీ డ్రోగ్బాస్. సో ఒంటరిగా పశువుల్ని కాపుకుంటూ ఉంటారు కదా, ఫ్లాక్స్ అంటే ఈ యానిమల్స్ అనమాట, ఈ గొర్రెల్ని మేకల్ని కాసుకుంటూ ఉన్నటువంటి ఆ డ్రోగ్బాస్, సో ఈ పశువుల కాపర్లు కనిపించారు వాటిని చూసుకుంటూ. సమ్ టైమ్స్ మెన్, సమ్ టైమ్స్ విమెన్, దీస్ వెల్ ర్యాప్డ్ ఫిగర్స్ వుడ్ పాజ్ అండ్ స్టేర్ అట్ అవర్ కార్. సో కొన్ని చోట్ల ఈ డ్రోగ్బాస్ అంటే మగవాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల ఆడవాళ్ళు పశువులు కాస్తా ఉన్నారు ఆ యానిమల్స్ని, అంటే షీప్ని. దీస్ వెల్ ర్యాప్డ్ ఫిగర్స్, సో బట్టలన్నీ వేసుకొని ఉంటారు కదా, అంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, ఆ చలికి తగ్గట్టు ఆ షీప్ స్కిన్తో వేసుకున్న డ్రెస్సులు వేసుకొని వాళ్ళు ఆగి వాళ్ళ పని వీళ్ళ వైపు చూస్తూ ఉన్నారు, కార్ వైపు. సో ఎవరైనా వెళ్తా ఉంటే కార్లో చూస్తూ ఉంటారు కదా, అట్లా చూస్తూ ఉన్నారు ఆ డ్రోగ్బాస్. అకేషనలీ వేవింగ్ యాజ్ వీ పాస్ట్, అప్పుడప్పుడు చేయి ఊపుతా ఉన్నారు అనమాట కొద్దిమంది. When the track took us close to their animals, the sheep would take evasive action, veering away from the speeding vehicle. సో కొన్నిసార్లు వీళ్ళు వెళ్తున్నటువంటి దారి వాళ్ళు కాస్తున్నటువంటి animals కి దగ్గరగా వెళ్ళింది అనుకో, అంటే ఆ షీప్ పశువులు కాసేది రోడ్డు పక్కనే ఉందనుకో వీళ్ళు వెళ్తున్నటువంటి దారిలో, సో పక్కనే ఉన్నప్పుడు అవి పశువులు ఈ కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వుడ్ టేక్ ఎవేజివ్ యాక్షన్, అంటే ఈ కార్ నుంచి తప్పించుకోవడానికి, వీరింగ్ అవే ఫ్రమ్ ద స్పీడింగ్ వెహికల్. సో కార్ నుంచి దూరంగా సడన్ గా తిరిగి పరిగెత్తా ఉన్నాయి అనమాట, అంటే ఈ కార్ నుంచి తప్పించుకోవడానికి అన్నట్టు ఈ షీప్. We passed nomads, dark tents, pitched in splendid isolation, usually with a huge black dog, a Tibetan mastiff, standing guard. సో ఈ నోమాడ్స్, సో వీళ్ళే అనమాట ఈ పశువులు కాసుకునేటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ఆ తెగకు సంబంధించిన పీపుల్. వాళ్ళు డార్క్ టెంట్స్ వేసుకొని ఉన్నారు,
పిచ్డ్ ఇన్ స్ప్లెండిడ్ ఐసోలేషన్. సో ఒంటరిగా ఉంటున్నారు. బట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట వాళ్ళ టెంట్స్, ఆ లొకేషన్ అంతా. సో ఒంటరిగా టెంట్‌లేసుకొని ఈ నోమాడ్స్ అక్కడే ఉన్నారు. ఈ పశువుల కాపరులంతా. వీళ్ళ బయట కాపలాగా యూజువల్లీ విత్ ఎ హ్యూజ్ బ్లాక్ డాగ్, ఏ టిబెటన్ మాస్టిఫ్. ఇది డాగ్ బ్రీడ్ అన్నమాట. ఏ టిబెటన్ మాస్టిఫ్. సో టిబెట్ నుంచి వచ్చినటువంటి ఆ బ్రీడ్ అది మాస్టిఫ్ అనేది. డాగ్ టిబెటన్ మాస్టిఫ్ అంటాం. చాలా పెద్దగా ఉంటది. స్టాండింగ్ గార్డ్. సో కాపలాగా ఉందన్నమాట వాళ్ళ టెంట్స్ బయట. దీస్ బీస్ట్స్ వుడ్ కాక్ దేర్ గ్రేట్ బిగ్ హెడ్స్ వెన్ దే బికేమ్ అవేర్ ఆఫ్ అవర్ అప్రోచ్ అండ్ ఫిక్సెస్ ఇన్ దేర్ సైట్స్. సో వీళ్ళు దగ్గరికి రాగానే ఈ బీస్ట్స్ యానిమల్స్ ఉన్నాయి కదా, అంటే ఆ బ్లాక్ డాగ్ చాలా పెద్దగా ఉంటాయి అనమాట కుక్కలు హైట్ అంతా. సో ఆ కుక్కలు కాక్ దేర్ గ్రేట్ బిగ్ హెడ్స్. కాక్ అంటే తల ఎత్తి చూడడం. సో వాటికి ఆ పెద్ద పెద్ద తలలతో తలెత్తి చూస్తా ఉన్నాయి వీళ్ళ వైపు. వెన్ దే బికేమ్ అవేర్ ఆఫ్ అవర్ అప్రోచ్. సో ఈ కార్ దగ్గరకు వస్తుంది అనుకున్నప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వస్తే ఇంకా అలర్ట్ అవుతాయి కదా. సో అట్లా తలెత్తి చూస్తా ఉన్నాయి. అండ్ ఫిక్సెస్ దేర్ ఇన్ దేర్ సైట్స్. సో మొత్తం అంటే వీళ్ళ మీద కన్నేసి ఉంచినాయి అవి. యాజ్ వీ కంటిన్యూ టు డ్రా క్లోజర్, దగ్గరికి వెళ్ళే కొద్దీ దే వుడ్ ఎక్స్ప్లోడ్ ఇంటూ యాక్షన్. సో వీళ్ళ టెంట్లకి దగ్గర పోగానే అవి ఇంకా రెడీ అవుతున్నాయి అనమాట అటాక్కి. స్పీడింగ్ డైరెక్ట్లీ టువర్డ్స్ అస్ లైక్ ఎ బుల్లెట్ ఫ్రమ్ ఎ గన్ అండ్ నియర్లీ యాజ్ ఫాస్ట్. సో ఒక బుల్లెట్ నుంచి, అంటే ఒక గన్ను నుంచి బుల్లెట్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా ఈ కార్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అటాక్ చేయడానికి అవి. These shaggy monsters, blacker than the darkest night, usually wore bright red collars and barked furiously with massive jaws. సో దీస్ షాగీ మాన్స్టర్స్, అంటే షాగీ అంటే మొత్తం బొచ్చు 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 ఉంటుంది అనమాట. దాని బాడీ అంతా ఈ లాంగ్ హెయిర్తో ఉంటే షాగీ మాన్స్టర్స్ అంటాం. అంటే ఈ రాక్షసుల్లాగా ఉండేటువంటి కుక్కలు చూడడానికి చాలా డేంజరస్గా ఉన్నాయన్నమాట. బ్లాకర్ దాన్ ద డార్కెస్ట్ నైట్. సో చీకటి అమావాస్య రోజున నైట్ ఆ చీకటి మొత్తం ఆ నైట్ ఎంత చీకటి ఉంటుందో దానికంటే బ్లాక్‌గా ఉండేటువంటి ఆ కుక్కలు యూజువల్లీ వోర్ బ్రైట్ రెడ్ కాలర్స్ అండ్ బార్క్ ఫ్యూరియస్‌లీ విత్ మాసివ్ జాస్. సో వాటి మెడ చుట్టూ ఒక రెడ్ కాలర్స్ ఏసింటారనమాట. అవి వాటికున్న పెద్ద పెద్ద ఆ జాస్‌తో ఆ దవడలు చూపిస్తూ, కోరలు చూపిస్తూ, అంటే ఆ పళ్ళు మొరుగుతా ఉన్నాయన్నమాట చాలా డేంజరస్‌గా, కోపంగా. దే వర్ కంప్లీట్‌లీ ఫియర్‌లెస్ ఆఫ్ అవర్ వెహికల్. సో కార్ ఎళ్తా ఉంది గదా! ఈ కార్ అంటే ఏమాత్రం భయం లేదనమాట వాటికి. షూటింగ్ స్ట్రైట్ ఇంటూ అవర్ పాత్, కాజింగ్ సేటన్ టు బ్రేక్ అండ్ స్వర్వ్. సో అవి వచ్చే స్పీడ్‌కి ఇతను బ్రేక్ ఏసుకొని, అంటే సేటన్ బండి తోలుతా ఉన్నాడు కదా కారు. ఇతను బ్రేక్ ఏయాల్సొచ్చింది అండ్ స్వర్వ్ అంటే పక్కకి తిప్పుకొని వెళ్ళాల్సొచ్చిందనమాట. అవి మాత్రం భయపడలేదు ఆ కుక్కలు. ద డాగ్ వుడ్ మేక్ చేస్ ఫర్ 100 మీటర్స్ ఆర్ సో బిఫోర్ ఈజింగ్ ఆఫ్, హావింగ్ సీన్ అస్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో వాళ్ళ స్థలంలో నుంచి ఆ టెంట్ ప్రాపర్టీ ఉంటది కదా, అవి దాటుకొని వెళ్ళేంత వరకు దాదాపు 100 మీటర్స్ అంత దూరం చేస్ చేసినాయంట ఆ కుక్కలు ఈ వీళ్ళ కారు వెనకాల. వీళ్ళు పూర్తిగా వాళ్ళ ప్రాపర్టీలో నుంచి బయటికి వెళ్ళినారు అనుకున్నాక స్టాప్ అయిపోయినాయి. ఇట్ వాజంట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వై ఫెరోషియస్ టిబెటన్ మాస్టిఫ్స్ బికేమ్ popular in China's imperial courts as hunting dogs, brought along the Silk Road in ancient times as tribute from Tibet. సో ఈ టిబెట్లో ఉండే ఈ మాస్టిఫ్స్, సో ఈ కుక్కలు ఉన్నాయి కదా డేంజరస్గా ఉండేటువంటి ఆ డాగ్స్, ఈ చైనాస్ ఇంపీరియల్ కోర్ట్స్లో, చైనా రాజులు ఉంటారు కదా వాళ్ళ కోర్ట్స్లలో హంటింగ్ డాగ్స్గా పెట్టుకునేటోళ్ళు అనమాట. సో టిబెట్ నుంచి చైనాకు ఎందుకు పోయినాయి అనే దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దే ఆర్ బ్రాట్ అలాంగ్ ద సిల్క్ రోడ్ ఇన్ ఏన్షియన్ టైమ్స్ యాజ్ ట్రిబ్యూట్ ఫ్రమ్ టిబెట్. సో టిబెట్ నుంచి ట్రిబ్యూట్ లాగా, అంటే గిఫ్ట్ లాగా వీళ్ళకు ఈ సిల్క్ రోడ్లో ప్రయాణం చేసి చైనాకి వచ్చేవన్నమాట ఏన్షియన్ టైమ్స్లో, పురాతన కాలంలో. సో అట్లా ఈ టిబెట్ డాగ్స్ అక్కడ చైనాలో కూడా ఉండేవి అని. బై నౌ వీ కుడ్ సీ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ గ్యాదరింగ్ ఆన్ ద హారిజన్. సో హారిజన్ అంటే మనకి దూరంగా స్కై అండ్ ల్యాండ్ రెండు కలిసినట్లు ఒక లైన్ ఉంటుంది కదా, కలిసినట్లు అంటే కలిసినట్లు కనిపిస్తాయి కదా మనం అబ్జర్వ్ చేస్తే. సో ఆ లైన్ని హారిజన్ అంటాం. సో దూరంగా స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కనిపించినాయి, మంచుతో కప్పబడి ఉన్నటువంటి మౌంటైన్స్. వీ ఎంటర్డ్ ఎ వ్యాలీ వేర్ ద రివర్ వాజ్ వైడ్ అండ్ మోస్ట్లీ క్లాక్డ్ విత్ ఐస్. సో ఒక వ్యాలీలోకి ఎంటర్ అయినారు, ఒక లోయలోకి. అక్కడ రివర్ ప్రవహిస్తూ ఉంది. అంటే అక్కడ ప్రవహించడం అంటే వాటర్లా లేదనమాట, పెద్ద రివర్ అది, వైడ్గా అండ్ మోస్ట్లీ క్లాక్డ్ విత్ ఐస్. మంచుతో గడ్డగట్టుకుపోయింది ఆ రివర్ అంతా. బ్రిలియంట్ వైట్ అండ్ గ్లింటింగ్ ఇన్ ద సన్షైన్. సో చాలా తెల్లగా ఉంది ఆ మంచు రివర్, గడ్డగట్టుకుపోయింది కదా, అండ్ ఆ సన్షైన్లో మెరుస్తూ ఉందన్నమాట. గ్లింటింగ్ అంటే షైనింగ్, చాలా బ్రైట్గా మెరవడం. The trail hugged its bank, twisting with the meanders as we gradually gained height and the valley sides closed in. So the trail hugged its bank. సో ఇది రివర్ అనుకోండి, వీళ్ళు వెళ్ళేటువంటి రోడ్డు కూడా ఈ బ్యాంక్ పక్కనే ఉందన్నమాట. బ్యాంక్ అంటే ఈ రివర్ బ్యాంక్, ఈ నది ఒడ్డు పక్కనే వెళ్తా ఉన్నారు వీళ్ళు కూడా.
ట్విస్టింగ్ విత్ ద మీండర్స్. మీండర్స్ అంటే నది డైరెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది కదా. సో వీళ్ళు వెళ్ళే దారి కూడా మొత్తం మీండర్స్ అంటే నది వెళ్ళేటువంటి రూట్ అన్నమాట. అది ఎలా వెళ్తుంది అని చెప్పేదాన్ని మీండర్స్ అంటాం. సో దానికి తగ్గట్టు ఇది కూడా ట్విస్ట్ ఉందన్నమాట. ఆ రోడ్డు, ఆ ట్రయల్ అంటే ఆ రోడ్డు, వీళ్ళు వెళ్ళేటువంటి ఆ దారి ఎటు పడితే అటు వంపులు తిరిగి ఉంది. యాజ్ వి గ్రాడ్యువలీ గెయిన్ హైట్, ఇట్లా వెళ్తా వెళ్తా కొండను ఎక్కుతా ఉన్నారు అనమాట, హైట్ ఎక్కుతా ఉన్నారు. అండ్ ద వ్యాలీ సైడ్స్ క్లోజ్డ్ ఇన్. సో వ్యాలీ సైడ్స్ అన్ని క్లోజ్ అవుతా ఉన్నాయి, అంటే వీళ్ళు ఇంకా పైకి ఎక్కేస్తున్నారు మౌంటైన్ పైకి. ద టర్న్స్ బికేమ్ షార్పర్ అండ్ ద రైట్ బంపియర్. సో ఇప్పుడు టర్న్స్ తిరుగుతూ ఉంటారు కదా అటు ఇటు, అవి షార్ప్ అన్నమాట. అంటే ఈ సడన్ మొత్తం ఈ కటింగ్స్ అన్నమాట. రోడ్లో వెళ్ళేటప్పుడు సడన్ ట్విస్ట్లు వస్తూ ఉన్నాయి, సడన్ టర్న్స్ వస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా రైట్ బంపియర్ అంటే మొత్తం ఎగుడు దిగుడు ఉందన్నమాట. ఈ కుదుపులు వస్తూ ఉన్నాయి కార్లో వెళ్తా ఉంటే. సేటన్ నౌ ఇన్ థర్డ్ గేర్ యాజ్ వి కంటిన్యూ టు క్లైమ్. సో ఇప్పుడు థర్డ్ గేర్ లో వెళ్తా ఉన్నాడు కొండను ఎక్కించుకుంటూ. ద ట్రాక్ మూడ్ అవే ఫ్రమ్ ద ఐసీ రివర్. ఇప్పుడు గడ్డగట్టిపోయిన రివర్ నుంచి పక్కకు వచ్చింది ఆ రోడ్డు. లేబరింగ్ త్రూ స్టీపర్ స్లోప్స్ దట్ స్పోర్టెడ్ బిగ్ రాక్స్ డాబ్డ్ విత్ ప్యాచెస్ ఆఫ్ బ్రైట్ ఆరెంజ్ లైకెన్. సో చాలా కష్టపడి వస్తూ ఉన్నారు కదా. ఈ ఎత్తైన స్లోప్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు అంటే హైట్ ఎక్కుతా ఉన్నారు కొండ మీదకి ఆ కార్లో. అవి స్లోప్స్ దట్ స్పోర్టెడ్ బిగ్ రాక్స్ డాబ్డ్ విత్ ప్యాచెస్ ఆఫ్ బ్రైట్ ఆరెంజ్ లైకెన్. అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కనిపించినాయి అనమాట. వాటి మీద ఏముందంటే ఈ బ్రైట్ ఆరెంజ్ లైకెన్. సో లైకెన్ అనేది ఒక ప్లాంట్ లాగా, అంటే ఒక పాచి లాగా ఈ కొండ మీద ఆరెంజ్ కలర్ లో ప్యాచెస్ కనిపిస్తున్నాయి అనమాట అన్ని. అంటే అవి అదొక ప్లాంట్. బినీత్ ద రాక్స్ హంక్స్ ఆఫ్ స్నో క్లంగ్ ఆన్ ఇన్ ద నియర్ పర్మనెంట్ షేడ్. సో ఈ రాళ్ళ కింద నీడ్ ఉంటుంది కదా ఎప్పుడు, అంటే ఎండ పడదు అనమాట. అందువల్ల ఈ స్నో గడ్డగట్టుకుని హంక్స్ ఆఫ్ స్నో అంటే ఆ స్నో ప్లేట్స్ లాగా మొత్తం గడ్డగట్టుకుపోయి ఉందన్నమాట. బయట ఎండబడే చోట ఎండకి కరుగుతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి. బట్ ఇక పర్మనెంట్ షేడ్ ఎప్పుడు నీడ్ ఉంటుంది కాబట్టి ఆ రాళ్ళ కింద మొత్తం అంతా స్నో అట్లనే ఉంది కరగకుండా. ఐ ఫెల్ట్ ద ప్రెషర్ ఆఫ్ బిల్డింగ్ అప్ ఇన్ మై ఇయర్స్, హెల్డ్ మై నోస్, స్నార్టెడ్ అండ్ క్లియర్డ్ దెమ్. సో ఇప్పుడు హైట్, మనం ఆల్టిట్యూడ్, మనం ఎత్తుకి వెళ్ళే కొద్దీ బాడీలో కొన్ని అంటే ప్రెషర్స్ ఫామ్ అవుతాయి. సో తన చెవుల్లో ప్రెషర్ వచ్చిందనమాట, తను ఇబ్బంది పడతా ఉన్నాడు. సో ముక్కును పట్టుకొని హెల్డ్ మై నోస్, స్నార్టెడ్ అండ్ క్లియర్డ్ దెమ్. సో మొత్తం గట్టిగా గాలి ఊపాడు అనమాట ముక్కును పట్టుకొని. సో అప్పుడు చెవులన్నీ క్లియర్ అయినాయి. వీ స్ట్రగుల్డ్ రౌండ్ అనదర్ టైట్ బెండ్ అండ్ సేటన్ స్టాప్డ్. సో చాలా కష్టపడి ఇంకొక టైట్ బెండ్ అయింది, అంటే టర్నింగ్స్ అనమాట, ట్విస్ట్స్ మౌంటైన్ లో తిరిగినాడు. ఈసారి సేటన్ తన కార్ని ఆపేశాడు. He had opened his door and jumped out of his seat before I realized what was going on in. So ఇంకొక టర్న్ వచ్చిన తర్వాత బండి ఆపేసి సేటన్ బయటికి దూకాడు అనమాట, డోర్ తీసేసి. సో ఏం జరిగిందో అర్థం కాలే. స్నో సెట్ డానియల్ యాజ్ హీ టు ఎగ్జిటెడ్ ద వెహికల్. సో మంచు అని చెప్పి, అంటే స్నో కనిపించింది అప్పుడు, స్నో అని చెప్పి డానియల్ కూడా వెహికల్ నుంచి, కార్లో నుంచి దిగి బయటకు వచ్చాడు. లెటింగ్ ఇన్ ఎ బ్రీత్ ఆఫ్ కోల్డ్ ఎయిర్ యాజ్ హీ డిడ్ సో. సో తను కార్ డోర్ ఓపెన్ చేయగానే లోపలికి చల్లని గాలి వచ్చిందనమాట. ఏ స్వేద్ ఆఫ్ ద వైట్ స్టఫ్ లే అక్రాస్ ద ట్రాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో ఇప్పుడు వెళ్తా ఉన్నారు కదా దారిలో మొత్తం ఇప్పుడు మంచు, ఆ స్నో అంతా ఉంది. స్వేద్ అంటే ఎంత, అంటే కనుచూపు మేరంత వరకు కూడా మంచు కనిపిస్తూ ఉంది, వైట్ స్టఫ్ అంతా. స్ట్రెచింగ్ ఫర్ మేబీ 15 meters బిఫోర్ ఇట్ పీటర్డ్ అవుట్ అండ్ ద డర్ట్ ట్రయల్ రీఅపియర్డ్. సో ఇట్లా ఒక 15 మీటర్లు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ మట్టి దారి కనిపించింది. డర్ట్ ట్రయల్ అంటే మట్టి దారి కనిపించింది అనమాట. ద స్నో కంటిన్యూడ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ అస్, స్మూదింగ్ ద అబ్రప్ట్ బ్యాంక్ ఆన్ ద అప్స్లోప్ సైడ్. సో వాళ్ళు వెళ్ళే కొద్దీ రోడ్ అంతా ఈ డర్ట్ రోడ్, మట్టి రోడ్డు, అటుపక్క ఇటుపక్క మాత్రం మంచు అట్లనే ఉంది. ద బ్యాంక్ వాస్ టూ స్టీప్ ఫర్ అవర్ వెహికల్ టు స్కేల్, సో దెర్ వాజ్ నో వే రౌండ్ ద స్నో ప్యాచ్. సో ఈ ద బ్యాంక్ వాస్ టూ స్టీప్, ఈ నది పక్కన వెళ్తా ఉన్నారు కదా, సో అది చాలా ఎత్తుగా ఉందన్నమాట, ఈ వెహికల్ ఎక్కలేదు పైకి. సో దెర్ వాజ్ నో వే రౌండ్ ద స్నో ప్యాచ్. ఈ స్నోని మొత్తం ఇట్లా తప్పదు, సో స్నో దాటుకొని వెళ్ళాల్సిందే. అంటే స్నోని తప్పించుకొని ఇట్లా రౌండ్ వేసుకొని వద్దాము, స్నోని తప్పించుకొని డ్రైవ్ చేద్దాం అనేంత సీన్ లేదనమాట. I joined Daniel as Satan stepped onto the encrusted snow and began to slither and slide forward, stamping his foot from time to time to ascertain how sturdy it was. So ఈ డానియల్ వెళ్తా ఉన్నాడు. సేటన్ స్టెప్డ్ ఆన్ టు ద ఎంక్రస్టెడ్ స్నో అండ్ బిగాన్ టు స్లిదర్ అండ్ స్లైడ్ ఫార్వర్డ్. సో సేటన్ ఏం చేశాడంటే కారు దిగాడు కదా, ముందుకెళ్ళి అక్కడ గడ్డగట్టిన మంచు ఉంది కదా, దాన్ని కాల్తో అటు ఇటు తంతా ఉన్నాడు అనమాట. అంటే
మట్టి కనిపిస్తదా అని చెప్పేసి. స్టాంపింగ్ హిస్ ఫుట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు అసర్టైన్ హౌ స్టడీ ఇట్ వాస్. సో కొన్ని కొన్ని చోట్ల గుంతలు కూడా ఉండొచ్చు కదా, అందుకు అప్పుడు టైమ్ టు టైమ్ ఆ స్టాంపింగ్ హిస్ ఫుట్, తన కాలితో గట్టిగా తొక్కుతా ఉన్నాడనమాట. సో ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అని కనుక్కోవడానికి. ఐ లుక్డ్ అట్ మై రిస్ట్ వాచ్. సో చేతికి గడియారం ఉంది కదా, దాన్ని చూసాడు. టైం కాదు ఇక్కడ యాక్చువల్లీ. వీఆర్ అట్ 5210 మీటర్స్ అబోవ్ సీ లెవెల్. సో తనకున్న రిస్ట్ వాచ్‌లో ఈ ఆల్టిట్యూడ్ కూడా కనిపిస్తదనమాట. హైట్ ఎంత హైట్‌లో ఉన్నారని చెప్పేసి ఆ కొండ మీద. 5210 మీటర్స్ సీ లెవెల్ కంటే ఎత్తులో ఉన్నారు, చాలా హైట్‌లో. ద స్నో డిడ్ంట్ లుక్ టూ డీప్ టు మీ. సో ఆ మంచు అంటే అంత డీప్‌గానే అనిపించలేదు వీళ్ళకు. బట్ ద డేంజర్ వాజంట్ ఇట్స్ డెప్త్. కానీ డేంజర్ వచ్చేసి డెప్త్ కాదు. అంటే వాళ్ళు దిగి మంచులో వెళ్ళొచ్చా లేదా కార్‌లో అని చెప్పేసి ట్రై చేస్తున్నారంట. ఎంత దూరం అంటే ఎంత లోతుకుంది మంచు అని చెప్పి. ఒకవేళ మంచు ఎక్కువ ఉందనుకోండి, కారు ఇరుక్కుపోతది కదా అందులో. సో చెక్ చేయడానికి దిగారు. కానీ అసలైన డేంజర్ దాని డెప్త్ కాదంట. డానియల్ సెడ్ సో మచ్ యాజ్ ఇట్స్ ఐసీ టాప్ లేయర్. కానీ అది ఎంత లోతుందనేది కాదు అసలైన డేంజర్. ఆ ఐసీ టాప్ లేయర్ పైన గడ్డగట్టుకుపోయిన లేయర్ ఉంటది కదా మంచు, అది డేంజర్. ఎందుకంటే ఇఫ్ యూ స్లిప్ ఆఫ్ ద కార్ కుడ్ టర్న్ ఓవర్, హీ సజెస్టెడ్. యాజ్ వీ సా సేటన్ గ్రాబ్ హ్యాండ్ఫుల్స్ ఆఫ్ డర్ట్ అండ్ ఫ్లింగ్ దెమ్ అక్రాస్ ద ఫ్రోజన్ సర్ఫేస్. సో అది గడ్డగట్టిన ఆ మంచు మీద ప్రయాణం చేసేటప్పుడు ఇన్ కేస్ జారింది అనుకోండి, స్లిప్ అయింది అనుకోండి, కార్ కుడ్ టర్న్ ఓవర్. సో కార్ ఇట్లా బోల్తా పడొచ్చు, అంటే డేంజర్ ఉంది. అది అసలైన డేంజర్. సో అతను ఏం చెప్పాడంటే అది అట్లా సజెషన్ ఇచ్చాడు. అప్పుడే సేటన్, కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, సో చేతి నిండా మట్టిని తీసుకొని ఆ గడ్డగట్టిపోయిన సర్ఫేస్ మీద ఇసురుతా ఉన్నాడు. వీ బోత్ పిచ్డ్ ఇన్ అండ్ వెన్ ద స్నో వాస్ స్ప్రెడ్ విత్ సాయిల్, డానియల్ అండ్ ఐ స్టేడ్ అవుట్ ఆఫ్ ద వెహికల్ టు లైటెన్ సేటన్స్ లోడ్. సో మొత్తం అక్కడక్కడ మట్టి వేసారు, అంటే జారకుండా మట్టి వేసేసారు. వీళ్ళిద్దరూ బండి దిగినారనమాట. ఎవరు, డానియల్ అండ్ మన రైటర్. ఎందుకంటే టు లైటెన్ ద సేటన్స్ లోడ్. సో కారులో లోడ్ తగ్గించడానికి, కార్ బరువు తగ్గించడానికి వీళ్ళు బయటకు దిగారు. కార్ని ఇప్పుడు సేటన్ మాత్రమే వెళ్తా ఉన్నాడు, కార్ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకి. కొంచెం 15 మీటర్స్ ఆ స్నో రోడ్ని దాటడానికి. హీ బ్యాక్డ్ అప్ అండ్ డ్రోవ్ టువర్డ్స్ ద డర్టీ స్నో, ఈజ్ ద కార్ ఆన్ టు ఇట్స్ ఐసీ సర్ఫేస్ అండ్ స్లోలీ డ్రోవ్ ఇట్స్ లెంత్ వితౌట్ అపరెంట్ డిఫికల్టీ. సో ఇప్పుడు అతను నిదానంగా మొత్తం డర్ట్ అంతా అయింది కదా, ఆ డర్టీ స్నో మీద మెల్లగా తీసుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆ కార్ని, అంటే జారకుండా ఐసీ సర్ఫేస్ మీద. సో స్లోగా ఆ లెంత్ ఎంత ఉంటే అంత, ఏం పెద్ద డిఫికల్టీ ఏం లేకోకుండా బండిని తోలుకుంటూ వెళ్తా ఉన్నాడు. 10 minutes లేటర్ వీ స్టాప్డ్ అట్ అనదర్ బ్లాకేజ్. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక బ్లాకేజ్ వచ్చింది, అంటే ఒక అడ్డంకి అనమాట, అడ్డం వచ్చింది. నాట్ గుడ్ సర్, సేటన్ అనౌన్స్డ్ యాజ్ ఈ జంప్డ్ అవుట్ అగైన్ టు సర్వే ద సీన్. సో మళ్ళీ మంచు కనిపించింది, బట్ ఈసారి నాట్ గుడ్ అన్నాడు, అంటే ఇది చాలా ఇబ్బంది అనమాట. బండి దిగి మళ్ళీ చూస్తూ ఉన్నాడు. సర్వేయింగ్ అంటే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, మనం వెళ్ళగలుగుతామా లేదా, దాటగలుగుతామా లేదా అని చెప్పి. దిస్ టైమ్ హీ డిసైడెడ్ టు ట్రై అండ్ డ్రైవ్ రౌండ్ ద స్నో. సో ఈసారి ఏమనుకున్నాడంటే ఏదేమైనప్పటికీ ఆ స్నో అందులోనే వెళ్దామని చెప్పేసి అనుకున్నాడు, అంటే చుట్టూ తిరిగి. ద స్లోప్ వాస్ స్టీప్ అండ్ స్టడెడ్ విత్ మేజర్ రాక్స్ బట్ సమ్హౌ సేటన్ నెగోషియేటెడ్ దెమ్. సో ఆ స్లోప్ చాలా ఎత్తుగా ఉందన్నమాట, అండ్ పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి. కానీ సేటన్ ఎలాగోలా కష్టపడ్డాడు. నెగోషియేటెడ్ దెమ్ అంటే అయినా కూడా బండిని తోలుకుంటూ వచ్చాడు కష్టపడి. హిస్ 4-wheel drive వెహికల్ లర్చింగ్ ఫ్రమ్ వన్ అబ్స్టికల్ టు ద నెక్స్ట్. సో ఈ 4-wheel drive ఉంది కదా, కార్ వెళ్తా ఉంటే ఒక అబ్స్టకిల్ తర్వాత ఇంకొక అబ్స్టకిల్, అంటే ఒక అడ్డంకి తర్వాత ఇంకొక అడ్డంకి. సో వాళ్ళు వెళ్ళేటువంటి ఆ సిల్క్ రోడ్ ఎన్నో అడ్డంకులు వస్తూ ఉన్నాయి వాళ్ళకి, ఒకటి దాటితే ఇంకొకటి, ఇట్లా అన్నిటిని దాటుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇన్ సో డూయింగ్ హీ కట్ ఆఫ్ వన్ ఆఫ్ ద హెయిర్ పిన్ బెండ్స్, రీగైనింగ్ ద ట్రయల్ ఫర్దర్ అప్ వేర్ ద స్నో హ్యాడ్ నాట్ డ్రిఫ్టెడ్. సో హెయిర్ పిన్ బెండ్స్ అంటే షార్ప్గా ఉండే బెండ్ అనమాట ఒకటి. సో దాన్ని దాటుకున్న తర్వాత ద ట్రయల్ ఫర్దర్ అప్ వేర్ ద స్నో హ్యాడ్ నాట్ డ్రిఫ్టెడ్. సో దాని తర్వాత ఈ జారేంత స్నో ఏం పెద్ద కనిపించలేదు, ఇంకా ఈజీగా వెళ్తా ఉన్నారు. ఐ చెక్ మై వాచ్ అగైన్ యాజ్ వీ కంటిన్యూ టు క్లైంబ్ ఇన్ ద బ్రైట్ సన్షైన్. సో ఎండ ఎక్కువగా ఉంది, ఆ ఎండలో వెళ్తా ఉంటే మళ్ళీ ఇంకొకసారి వాచ్ని చెక్ చేసుకున్నాడు ఎంత హైట్లో ఉన్నామని చెప్పేసి. వీ క్రెప్ట్ పాస్ట్ 5400 meters అండ్ మై హెడ్ బిగాన్ టు థ్రాబ్ హారిబ్లీ. సో 5400 meters వెళ్ళారనమాట పైకి. ఇంకా ఇప్పుడు ఇంకా తల తిరుగుతూ ఉంది. ఐ టుక్ గల్ప్స్ ఫ్రమ్ మై వాటర్ బాటిల్. సో వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని నీళ్ళు తాగాడు, విచ్ ఈస్ సపోజ్ టు హెల్ప్ ఎ ర్యాపిడ్ అసెంట్. సో ఎప్పుడైతే ఆల్టిట్యూడ్ మనకి వెళ్ళే కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి అనమాట, ఇబ్బంది పడతారు. సో అట్లా ఇబ్బంది వచ్చింది, బట్ వాటర్ తాగి కొంచెం
ఆహ్, అంటే కొద్దిగా రిలీఫ్ అనమాట. We finally reached the top of the pass at 5,515 meters. It was marked by a large cairn of rocks, festooned with white silk scarves and ragged prayer flags. సో ఇప్పుడు ఆ 5,515 మీటర్స్ ఇంకా పైకి చేరుకున్నారు వాళ్ళు. అక్కడ అక్కడికెళ్తే ఏ కేర్న్ ఆఫ్ రాక్స్ ఫెస్టూన్డ్ విత్ వైట్ సిల్క్ స్కార్స్ అండ్ ర్యాగ్ ప్రేయర్ ఫ్లాగ్స్. సో కేర్న్ ఆఫ్ రాక్స్ అంటే చెప్పాం కదా, ఆ రాళ్ళ గుట్ట అనమాట. దాని మీద ఫెస్టూన్డ్ అంటే డెకరేటెడ్ అని అర్థం. సో డెకరేటెడ్, అలంకరించడం. సో ఫెస్టూన్డ్ విత్ వైట్ సిల్క్ స్కార్స్, సో తెల్లటి ఈ పట్టు దుప్పట్లు ఉంటాయి కదా వాటితో, అండ్ ర్యాగ్డ్ ప్రేయర్ ఫ్లాగ్స్. సో ర్యాగ్డ్ అంటే చిరిగిపోయిన అని అర్థం. సో ప్రేయర్ చేసేటప్పుడు కట్టేటువంటి ఫ్లాగ్స్ ఉంటాయి కొన్ని, ప్రార్థన ఆ, అంటే జెండాలు అనమాట. సో వాటిని అలంకరించారు. We all took a turn round the cane in a clockwise direction as is the tradition. సో అక్కడ ట్రెడిషన్ ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు అనమాట. సో ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాడు కదా, సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణలు స్టార్ట్ చేశాడు ఆ రాళ్ళగుట్ట చుట్టూ. అండ్ సేటన్ చెక్ ద టైర్స్ ఆన్ హిస్ వెహికల్. సో సేటన్ వెళ్ళి ఆ డ్రైవర్ టైర్లని పరిశీలిస్తా ఉన్నాడు అనమాట, ఏమైనా పంచర్ అయినాయా, బాగున్నాయా లేదా అని చెప్పి. He stopped at the petrol tank and partially unscrewed the top, which emitted a loud hiss. సో పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఆగి ఆ టాప్ ని అన్స్క్రూ చేశాడు అనమాట. అంటే మొత్తం దాన్ని విప్పాడు, ఆ మూతని కొంచెం తీస్తే పెద్ద సౌండ్ వచ్చింది, ఉష్ అని చెప్పి ఒక సౌండ్ వచ్చింది. ద లోయర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ వాజ్ అలోయింగ్ ద ఫ్యూయల్ టు ఎక్స్పాండ్. సో అక్కడ ఉండేటువంటి ఆ ప్రెజర్ వల్ల, అంటే లోపల ఆ పెట్రోల్ అనేది ఎక్స్పాండ్ అవుతా ఉంది అనమాట. సో అందుకు ఆ ప్రెజర్ వల్ల సౌండ్ వచ్చింది. ఇట్ సౌండెడ్ డేంజరస్ టు మీ. సో ఆ సౌండ్ విని ఏదో సంథింగ్ డేంజర్ అని చెప్పి అనుకున్నాడు. అంటే పెట్రోల్ ట్యాంక్ కదా, మేబీ బ్లాస్ట్ అవుతుందేమో అట్లా అని. మేబీ సార్ సేటన్ లాఫ్ట్ బట్ నో స్మోకింగ్. అవును సార్, మేబీ ప్రాబ్లమే అది, కాకపోతే స్మోకింగ్ ఇక్కడ స్మోక్ చేయకూడదు అనమాట. ఎందుకంటే స్మోక్ చేస్తేనే పెద్ద ప్రాబ్లం అనమాట. ఎందుకంటే పెట్రోల్ వల్ల ఇక్కడ స్మోక్ చేస్తా ఉన్నారు అనుకో, అది డేంజర్ కదా, అందుకు. మై హెడేక్ సూన్ క్లియర్డ్ యాజ్ వీ కెరీడ్ డౌన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది పాస్. సో అటు పక్కకి వెళ్తా ఉంటా, అంటే ఆ కొండ దాటిన ఆ పక్కకి వెళ్ళిన తర్వాత తన హెడేక్ కొంచెం తగ్గిందనమాట. కెరీడ్ డౌన్ అంటే మూవ్ క్విక్లీ అని అర్థం, చాలా ఫాస్ట్ గా మూవ్ అవడం. సో వీళ్ళు ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉన్నారు ఆ పాస్ దాటి, అంటే ఆ మౌంటైన్ రూట్ అనమాట. పాస్ అంటే ఆ కొండగట్టు దారి, దాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఆయన తలనొప్పి కొంచెం తగ్గింది. ఇట్ వాస్ 2 o'clock బై ద టైమ్ వీ స్టాప్ ఫర్ లంచ్. సో వాళ్ళ లంచ్కి ఆగేసరికి దాదాపు 2 గంటలు అయింది టైం ఆ టైంలో. అండ్ వీ ate hot noodles inside a long canvas tent, part of a work camp erected beside a dry salt lake. సో పక్కనే ఒక డ్రై సాల్ట్ లేక్ ఉందన్నమాట, ఉప్పు సరస్సు. దాని పక్కన ఒక వర్క్ క్యాంప్ వేసినారు, ఒక టెంట్. సో ఆ లాంగ్ క్యాన్వాస్ టెంట్ లో కూర్చొని హాట్ నూడిల్స్ తిన్నారు వాళ్ళు. అండ్ ద ప్లేటో is pockmarked with salt flats and brackish lakes, vestiges of the Tethys Ocean which bordered Tibet before the great continental collision that lifted it skyward. అంటే ద ప్లాటో, ఈ పీఠభూమి అంట, కొంచెం హై ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది కదా, ఎత్తైన ల్యాండ్ ని ప్లాటో అని పిలుస్తూ ఉంటాం. సో ఆ ప్లాటో వచ్చేసి, దిస్ ప్లాటో ఇస్ పాక్ మార్క్డ్ విత్ సాల్ట్ ఫ్లాట్స్. మొత్తం అవి ఆ ఉప్పుతో నిండినటువంటి అంటే వాటి మార్క్స్ అన్ని కనిపిస్తున్నాయి. సాల్ట్ ఫ్లాట్స్ కదా, ఉప్పు అంటే ఉప్పు మొత్తం ఉప్పు సరస్సు అనమాట, ఉప్పు నీటి సరస్సు, ఆ ఉప్పుతో నిండింది కాబట్టి ఆ పాక్ మార్క్స్, ఆ సింబల్స్ అన్ని కనిపిస్తున్నాయి దాని మీద. అండ్ బ్రాకిష్ లేక్స్. సో బ్రాకిష్ అంటే స్లైట్ గా ఉప్పు ఉండేవి కొన్ని సరస్సులు. సో కొంచెం ఉప్పు ఉండే సరస్సులు ఇట్లాంటివి కనిపిస్తా ఉన్నాయి. అండ్ వెస్టిజెస్ అంటే రిమైన్స్, మిగిలిండేటి అనమాట. అంటే ఎప్పుడో ఉన్న రిమైన్స్ ఆఫ్ ద టెథిస్ ఓషన్. ఒకప్పుడు ఒక పురాతనమైనటువంటి మహాసముద్రం, అది ఇప్పుడు లేదనమాట. టెథిస్ ఓషన్ అనేది ఒకప్పుడు ఉండేది, దాని యొక్క అవశేషాలు. వెస్టిజెస్ అంటే వాటి యొక్క రిమైనింగ్స్. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. విచ్ బార్డర్డ్ టిబెట్ బిఫోర్ ద గ్రేట్ కాంటినెంటల్ కొలిషన్ దట్ లిఫ్టెడ్ ఇట్ స్కైవర్డ్. సో అది మాయం కావడానికంటే ముందు ఉన్నటువంటి ఆ టెథిస్, ఇదంతా జరగడానికి ముందు ఉన్నటువంటి టెథిస్ ఓషన్, ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి అక్కడ. దిస్ వన్ వాజ్ ఎ హైవ్ ఆఫ్ యాక్టివిటీ, మెన్ విత్ pickaxes and shovels trudging back and forth in their long sheepskin coats and salt encrusted boots. So this one was a hive of activity. అంటే చురుకైన పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. హైవ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే అక్కడ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, వెరీ బిజీ ప్లేస్ అది. సో మెన్ విత్ పికాక్సెస్, అక్కడ ఉన్నటువంటి మనుషులంతా కొన్ని
తవ్వేటువంటి ఆయుధాలు అనమాట. పికాక్సెస్ అంటే కొన్ని టూల్స్, డిగ్గింగ్ టూల్స్, పికాక్సెస్ ని అండ్ షువెల్స్, ఈ స్పేడ్ అంటాం కదా, పార లాంటిది, వాటిని తీసుకొని ట్రడ్జింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ దర్ లాంగ్ షీప్ స్కిన్ కోట్స్ అండ్ సాల్ట్ ఎంక్రస్టెడ్ బూట్స్. సో ఆ షీప్ స్కిన్ ఉన్నటువంటి బట్టలు వేసుకొని అక్కడ తవ్వుతూ అక్కడ పని చేస్తా ఉన్నారు వాళ్ళంతా. ఆల్ వోర్ సన్ గ్లాసెస్ అగైన్స్ ద గ్లేర్ యాజ్ అ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ బ్లూ ట్రక్స్ ఎమర్జ్ ఫ్రమ్ ద బ్లైండింగ్లీ వైట్ లేక్ లాడెన్ విత్ పైల్స్ ఆఫ్ సాల్ట్. సో అందరూ సన్ గ్లాసెస్ వేసుకొని, అంటే అక్కడ సన్లైట్ కింద ఉప్పు మీద పడి గ్లేర్ వస్తూ ఉంటుంది కదా, అంటే మెరుస్తూ ఉంటుంది. సో చాలా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట, అందుకు సన్ గ్లాసెస్ వేసుకొని పని చేస్తూ ఉన్నారు. అక్కడ వరుసగా కొన్ని బ్లూ ట్రక్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో వస్తూ ఉన్నట్టు. బ్లైండింగ్లీ వైట్ లేక్ లాడెన్ విత్ పైల్స్ ఆఫ్ సాల్ట్. సో ఉప్పుతో నిండినటువంటి ఆ ప్లేస్లో నుంచి అన్ని ఇవి వస్తూ ఉన్నాయి అక్కడ, ఇవి బ్లూ ట్రక్స్. బై లేట్ ఆఫ్టర్నూన్ వీ హ్యాడ్ రీచ్ ద స్మాల్ టౌన్ ఆఫ్ హోర్. సో ఇంకా సాయంత్రం అయ్యేసరికి, అంటే లేట్ ఆఫ్టర్నూన్ అంటే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు హోర్ అనేటువంటి ఒక చిన్న టౌన్ కి చేరుకున్నారు. బ్యాక్ ఆన్ ద మెయిన్ ఈస్ట్ వెస్ట్ హైవే దట్ ఫాలోడ్ ద ఓల్డ్ ట్రేడ్ రూట్ ఫ్రమ్ లాసా టు కాశ్మీర్. అదేంటంటే ఒకప్పుడు లాసా నుండి కాశ్మీర్ కి వెళ్ళేటువంటి ఒక పురాతన వ్యాపార మార్గం. సో ఒకప్పుడు ఈ ట్రేడ్ రూట్ అనమాట, పురాతన వ్యాపారాలు చేసుకోవడానికి యూజ్ చేసుకున్నటువంటి రూట్, బట్ ఓల్డ్ది. ఆ రూట్ లోకి వచ్చారు వాళ్ళు, అంటే ఆ హైవే మీద ఉంది. Daniel, who was returning to Lhasa, found a ride in a truck to so found a ride in a truck. So Satan and I bade him farewell outside a tire repair shop. సో వీళ్ళతో పాటు వస్తున్నాడు కదా డేనియల్, అతను యాక్చువల్లీ లాసాకి వెళ్తా ఉన్నాడు రిటర్నింగ్. సో ఒక ట్రక్ దొరికింది, అంటే ఒక ట్రక్ లో లిఫ్ట్ దొరికింది అనమాట. సో సేటన్ అండ్ ఐ బేడ్ హిమ్ ఫేర్వెల్, వాళ్ళిద్దరూ ఇంకా టాటా చెప్పేసి ఈ ఒక టైర్ రిపేర్ షాప్ బయట నుంచి, అంటే ఆ టైర్ రిపేర్ షాప్ బయట ఈ డానియల్, అప్పటిదాకా వీళ్ళతో ప్రయాణిస్తున్నటువంటి డానియల్ వేరే ప్లేస్కి వెళ్తా ఉన్నాడు, లాసాకి రిటర్న్ అవుతా ఉన్నాడు. సో ఒక ట్రక్ లో లిఫ్ట్ దొరికితే ఆయన వెళ్ళిపోయాడు, వీళ్ళు ఇంకా బాయ్ చెప్పేసినారు. We had suffered 2 punctures in quick succession on the drive down from the Salt Lake, and Satan was eager to have them fixed since they left him with no spares. సో ఇంకా ఈ స్పేర్ టైర్స్ కూడా లేవు, అందుకే ఆల్రెడీ ఒక 2 పంక్చర్స్ కూడా అయినాయండి పైన నుంచి వచ్చేటప్పుడు కిందకి, ఆ సాల్ట్ లేక్ నుంచి కిందకి వచ్చేటప్పుడు. సో సేటన్ ఇంకా రెడీగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఫిక్స్ చేద్దామా ఆ పంచర్లని. సో ఒక టైర్ రిపేర్ షాప్ బయట వీళ్ళు పంచర్ వేసుకుంటా ఉన్నారు, డేనియల్ కి బాయ్ చెప్పి పంపించేసినారు. బిసైడ్స్ ద సెకండ్ టైర్ హీ చేంజ్డ్ హ్యాడ్ బీన్ రీప్లేస్డ్ బై వన్ దట్ వాజ్ యాజ్ స్మూత్ యాజ్ మై బాల్డ్ హెడ్. సో యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఒక సెకండ్ టైర్ ఆల్రెడీ పంక్చర్ అయింది కదా, దానికన్నా ముందు చేంజ్ చేసినారు. ఆ చేంజ్ అయిన టైర్ ఎట్లుందంటే ఫుల్ ఫ్లాట్ గా చాలా స్మూత్ గా ఉందన్నమాట, లైక్ హిస్ బాల్డ్ హెడ్. సో తన బట్టతల ఎంత స్మూత్ గా ఉంటుందో ఆ టైర్ కూడా అంత స్మూత్ గా ఉంది. యాక్చువల్లీ టైర్లు గ్రిప్ ఉండాలి కదా, స్మూత్ గా ఉండకూడదు అనమాట, కానీ ఏం చేస్తాం ఆ స్మూత్ దే వాడుతూ ఉన్నారు అక్కడ. హోర్ వాజ్ ఎ గ్రిమ్ మిజరబుల్ ప్లేస్. సో హోర్ అనేది ఒక గ్రిమ్ అంటే ఒక డిప్రెసింగ్ అన్ప్లెజెంట్ ప్లేస్ అని అర్థం. ఒక మిజరబుల్ ప్లేస్, అది చాలా డల్ గా ఉంది అదంతా. దెర్ వాజ్ నో వెజిటేషన్ వాట్స్ ఎవర్, జస్ట్ డస్ట్ అండ్ రాక్స్. సో అక్కడ వెజిటేషన్ అనేది లేదంటే మొక్కలు ఏం లేవు, ఓన్లీ దుమ్ము రాళ్ళు మాత్రమే ఉన్నాయి. లిబరలీ స్కాటర్డ్ విత్ ఇయర్స్ ఆఫ్ అక్యుములేటెడ్ రెఫ్యూజ్ విచ్ వాజ్ అన్ఫార్చునేట్ గివెన్ ద టౌన్ sat on the shore of Lake Manas Sarovar, Tibet's most venerated stretch of water. సో ఇయర్స్ ఆఫ్ అక్యుములేటెడ్ రెఫ్యూజ్ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చెత్త అంతా అక్కడే పడింది అనమాట ఆ ఏరియాలోనే. విచ్ వాజ్ అన్ఫార్చునేట్ గివెన్ దట్ ద టౌన్ సాట్ ఆన్ ద షోర్ ఆఫ్ లేక్ మానస్ సరోవర్. ఇది ఎంతో పవిత్రమైనటువంటి మానస్ సరోవర్ రివర్ పక్కన, ఆ లేక్ పక్కన ఉందన్నమాట. సో అందుకు చాలా దురదృష్టంగా భావించాలి, అంత చెత్త నీట్ గా అస్సలు పెట్టుకోలేదు. టిబెట్స్ మోస్ట్ వెనరేటెడ్ స్ట్రెచ్ ఆఫ్ వాటర్, ఈ టిబెట్ వాళ్ళు ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి ప్లేస్ అన్నమాట ఈ మానస్ సరోవర్. ఏన్షియంట్ హిందూ అండ్ బుద్ధిస్ట్ కాస్మాలజీ పిన్ పాయింట్స్ మానస్ సరోవర్ యాజ్ ద సోర్స్ ఆఫ్ 4 గ్రేట్ ఇండియన్ రివర్స్, ద ఇండస్, ద గంగేస్, ద సట్లెజ్ అండ్ ద బ్రహ్మపుత్ర. సో ప్రాచీన హిందూ బౌద్ధ గ్రంథాల ప్రకారం ఈ 4 నదులు కూడా లేక్ మానస్ సరోవర్ నుంచే పుడతాయని చెప్తా ఉంటారు అనమాట. ఇదే ద ఇండస్ రివర్, గంగా రివర్, సట్లెజ్ అండ్ బ్రహ్మపుత్ర, ఈ 4 రివర్స్ దీని నుంచే పుడుతుంది అని చెప్పేసి మనకి ప్రాచీన కాలం నుంచి చెప్తా ఉంటారు. యాక్చువల్లీ ఓన్లీ ద సట్లెజ్ ఫ్లోస్ ఫ్రమ్ ద లేక్, బట్ ద హెడ్ వాటర్స్ ఆఫ్ ద అదర్స్ ఆల్ రైజ్ నియర్ బై ఆన్ ద ఫ్లాంక్స్ ఆఫ్ మౌంట్ కైలాష్. సో నిజానికి సట్లెజ్ మాత్రమే ఈ లేక్ నుంచి పుడుతుందంట, కాకపోతే మిగిలిన ఈ 3 వచ్చేసి మౌంట్ కైలాష్ ఇది ఉంది కదా, ఆ పర్వతం దగ్గర పుడతాయి మిగిలిన ఆ 3 రివర్స్.
We were within striking distance of the great mountain and I was eager to forge ahead. సో చాలా దగ్గరికి చేరుకున్నారు, ఈ గ్రేట్ మౌంటైన్, ఆ మౌంట్ కైలాష్ దగ్గరికి చేరుకున్నారు. ఈయన ఎప్పుడెప్పుడు దాని దగ్గరికి వెళ్దామా అని చెప్పేసి చాలా ఈగర్గా చూస్తా ఉన్నాడు. బట్ ఐ హ్యాడ్ టు వెయిట్. సో వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట ఈ వ్యక్తి. సేటన్ టోల్ మీ టు గో అండ్ డ్రింక్ సమ్ టీ ఇన్ హోర్స్ ఓన్లీ cafe, which like all the other buildings in town was constructed from badly painted concrete and had 3 broken windows. సో ఒక సేటన్ ఏం చెప్పాడంటే వెళ్ళి టీ తాగమన్నాడు. అక్కడ హోర్లో ఉన్నటువంటి ఒకే ఒక్క కెఫే, అది ఒకటే అనమాట కెఫ్టేరియా. అది కూడా సేమ్ మిగిలిన టౌన్లో ఉన్నటువంటి మిగిలిన బిల్డింగ్స్ లాగానే బ్యాడ్లీ పెయింటెడ్ కాంక్రీట్ తో, సో అంటే పూర్ కాంక్రీట్ తో కట్టారు దాన్ని. అండ్ దానికి 3 బ్రోకెన్ విండోస్ కూడా ఉన్నాయి. 3 విండోస్ ఉన్నాయి, అంటే అవి పగిలిపోయినటువంటి విండోస్ అనమాట, గ్యాప్స్ ఉన్నాయి. ద గుడ్ వ్యూ ఆఫ్ ద లేక్ త్రూ వన్ ఆఫ్ దెమ్ హెల్ప్ టు కాంపెన్సేట్ ఫర్ ద డ్రాట్. సో ఈ డ్రాట్ అంటే ఏంటంటే కూల్ ఎయిర్. సో అక్కడ చాలా కూల్ క్లైమేట్ కదా, కూల్ ఎయిర్ వస్తూ ఉంది ఆ బ్రోకెన్ విండోస్ లో నుంచి. కానీ ఆ బ్రోకెన్ విండోస్ లో నుంచి ఆ లేక్ కనిపిస్తుంది, మానస్ సరోవర్ లేక్. సో కూల్ విండ్ వచ్చినప్పటికీ, కూల్ ఎయిర్ వచ్చినప్పటికీ ఆ వ్యూ కనిపిస్తా ఉంది కదా, సో ఇంకా కాంపెన్సేట్ అయ్యిందిలే. అంటే దానికి బదులు, అంటే ఇది నెగిటివ్ థింగ్ అయినప్పటికీ ఆ బ్రేక్ అయిన విండోలో నుంచి లేక్ కనిపిస్తుంది, సో ఇట్స్ అ పాజిటివ్ థింగ్ అని చెప్పి అట్లా సర్దుకున్నాడు. I was served by a Chinese youth in military uniform who spread the grease around on my table with a filthy rag before bringing me a glass and a thermos of tea. సో ఇతనికి సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఒక చైనీస్ మ్యాన్, ఒక చైనీస్ యూత్, మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు. సో సర్వ్ చేయడానికంటే ముందు వచ్చి టేబుల్ ని క్లీన్ చేశాడు అనమాట. మొత్తం గ్రీజ్ అంతా పూసిపోయినాడు దానికి. ఒక ఫిల్తీ ర్యాగ్, ఆల్రెడీ మాసిపోయినటువంటి బట్టతో తుడిచినాడు మొత్తం గ్రీజ్ అంతా. ఈ ఆయిలీ డర్ట్ ఉంటది కదా, ఆయిల్ అంతా పూసేసిపోయినాడు. దాని తర్వాత ఒక గ్లాస్ అండ్ థర్మోస్ ఆఫ్ టీ 2 తీసుకొని వచ్చాడు అనమాట. థర్మోస్ అంటే టీ చల్లారిపోకుండా ఉండేటువంటి ఒక కంటైనర్, అది ఇన్సులేటెడ్ కంటైనర్. సో దాంట్లో ఒక టీ తీసుకొని వచ్చినాడు. హాఫ్ అన్ అవర్ లేటర్ సేటన్ రిలీవ్డ్ మీ ఫ్రమ్ మై సాలిటరీ కన్ఫైన్మెంట్ అండ్ వీ డ్రోవ్ పాస్ట్ ఎ లాట్ మోర్ రాక్స్ అండ్ రబ్బిష్ వెస్ట్వర్డ్స్ అవుట్ ఆఫ్ టౌన్ టువర్డ్స్ మౌంట్ కైలాష్. ఇక్కడే ఒంటరిగా ఉంటున్నాడు కదా, సో ఒక అరగంట తర్వాత సేటన్ వచ్చాడు. వచ్చి వీళ్ళిద్దరూ బయలుదేరారు అనమాట. ఇంకా కొన్ని రాక్స్, పెద్ద పెద్ద రాళ్ళు, ఈ రబ్బిష్ వెస్ట్వర్డ్స్ అవుట్ ఆఫ్ టౌన్. సో మొత్తం చాలా ఇబ్బందికరంగా ట్రాష్, ఈ మొత్తానికి చెత్త అంతా ఉంది కదా, అక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్ లో వాళ్ళు బయలుదేరారు మౌంట్ కైలాష్ ని చేరుకోవడానికి. మై ఎక్స్పీరియన్స్ ఇన్ హోర్ కేమ్ యాజ్ ఎ స్టార్క్ కాంట్రాస్ట్ టు అకౌంట్స్ ఐడ్ రెడ్ ఆఫ్ ఎర్లియర్ ట్రావెలర్స్ ఫస్ట్ ఎన్కౌంటర్స్ విత్ లేక్ మానస్ సరోవర్. సో ఈయన హోర్లో ఈయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉందంటే, మిగిలిన ట్రావెలర్స్ రాసింటారు కదా ఆల్రెడీ లేక్ మానస్ సరోవర్ ని చూసినటువంటి మిగిలిన ట్రావెలర్స్ రాసిన దానికి కొద్దిగా కాంట్రాస్ట్ ఏర్పడింది అనమాట. అంటే భిన్నంగా ఉంది. వాళ్ళేమో చాలా బాగుంటది అన్నట్లు రాశారు, బట్ ఇక్కడ అది చాలా చెత్తగా ఉంది ఆ ఏరియా అంతా. Ekai Kawaguchi, a Japanese monk who had arrived there in 1900, was so moved by the sanctity of the lake that he burst into tears. సో ఎప్పుడో 1900లో ఏకాయ్ కవగూచి అనేటువంటి ఒక జపనీస్ సన్యాసి వచ్చాడంటే ఇక్కడికి. ఈ లేక్ యొక్క పవిత్రతను, శాంక్టిటీ అంటే దాని యొక్క హోలీనెస్, దాని యొక్క సేక్రెడ్నెస్ ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడంట ఆ వ్యక్తి. A couple of years later, the hallowed waters had a similar effect on Sven Hedin, a Swede who wasn't prone to sentimental outbursts. సో ఒక 2 years తర్వాత ఇంకొక స్వీడన్ నుంచి, స్వీడ్ అంటే ఆయన స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఒక స్వెన్ హెడిన్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయనకు కూడా సిమిలర్ ఎఫెక్టే. దీన్ని చూసి చాలా అంటే సెంటిమెంటల్, అంటే ఈయన మటుకు ఆ సెంటిమెంట్ ని పెద్దగా చూపిలేదు. కాకపోతే అంటే ఈయనంత ఏడ్చలేదు ఈ వ్యక్తి, బట్ సెంటిమెంట్ అంటే ఆ సెంటిమెంట్ అంత చూపిలేదు, కానీ ఎఫెక్ట్ అయితే సేమ్. దాని యొక్క పవిత్రతను చూసి చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. ఇట్ వాస్ డార్క్ బై ద టైమ్ we finally left again and after 10:30 p.m. we drew up outside a guest house in Darchen for what turned out to be another troubled night. సో ఇంకా వాళ్ళు మళ్ళీ బయలుదేరే లోపు దాదాపుగా అంటే చీకటి అయిపోయింది. 10:30 తర్వాత వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ బయట ఆగారు, ఎక్కడ డార్చెన్ లో. ఫర్ వాట్ టర్న్డ్ అవుట్ బి అనదర్ ట్రబుల్ నైట్. ఆ రోజు కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది అక్కడ. కికింగ్ అరౌండ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ రబ్బిష్ డమ్ దట్ పాస్డ్ ఫర్ ద టౌన్ ఆఫ్ హోర్ హ్యాడ్ సెట్ ఆఫ్ మై కోల్డ్ వన్స్ మోర్. సో అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు మొత్తం చెత్త ఉంది కదా, డంప్ అంతా, అంటే గార్బేజ్ ఏరియా ఉన్నట్టు. సో దానివల్ల ఆ తలనొప్పి ఇంకా వచ్చింది, ఆ కోల్డ్ కూడా వచ్చింది, జలుబు అంతా. దో
ఇఫ్ ట్రూత్ బి టోల్డ్ ఇట్ హ్యాడ్ నెవర్ క్వైట్ డిసపియర్డ్ విత్ మై హెర్బల్ టీ. సో ఒక హెర్బల్ టీ కూడా తాగినాడు, కానీ ఆ కోల్డ్ ఇంకా తగ్గలేదన్నమాట. వన్ ఆఫ్ మై నాస్ట్రిల్స్ వాస్ బ్లాక్డ్ అగైన్ అండ్ యాజ్ ఐ లే డౌన్ టు స్లీప్ ఐ వాజంట్ కన్విన్స్ దట్ ద అదర్ వుడ్ ప్రొవైడ్ మీ విత్ సఫిషియంట్ ఆక్సిజన్. సో టూ నాస్ట్రిల్స్ ఉంటాయి కదా మనకి ముక్కులో, ఒకటి బ్లాక్ అయిపోయింది ఆ కోల్డ్ వల్ల, ఇంకొకటి సరైన సఫిషియంట్ ఆక్సిజన్ దొరకలేదు ఇంకొక దాంతో. మై వాచ్ టోల్డ్ మీ ఐ వాజ్ అట్ 4760 meters. సో వాచ్లో హైట్ కనిపిస్తుంది కదా, ఆల్టిమీటర్ కూడా ఉంది. సో 4760 meters ఎత్తులో ఉన్నాడు. ఇట్ వాజ్ ఇన్ మచ్ హయ్యర్ దాన్ రావు. రావు కంటే కొంచెం తక్కువలోనే ఉంది ఇది. అండ్ దేర్ ఐ హెడ్ బీన్ గ్యాస్పింగ్ ఫర్ ఆక్సిజన్ సెవరల్ టైమ్స్ ఎవ్రీ నైట్. అక్కడ ప్రతి రాత్రి ఆక్సిజన్ దొరక్క చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. అంటే ఎత్తైన ప్రదేశంలో ఆక్సిజన్ అంత ఈజీగా ఉండదు కదా. ఐ గ్రోన్ అకస్టమ్ టు దీస్ నాక్చురల్ డిస్టర్బెన్సెస్ బై నౌ బట్ దే స్టిల్ స్కేర్డ్ మీ. ఇప్పటికీ అంటే చాలా సార్లు ఈ డిస్టర్బెన్సెస్ని, ఈ ఏమంటాం దాన్ని, ఈ ఆక్సిజన్ తీసుకుంటు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఈ రెస్పిరేటరీ డిస్టర్బెన్సెస్కి ఆల్రెడీ అలవాటు పడ్డాడు. అకస్టమ్డ్ అంటే ఆల్రెడీ రావులో కొన్నాళ్ళు ఇట్లా ఉన్నాడు కదా, సో అలవాటు అయిపోయింది. కానీ ఎందుకో భయపడతా ఉన్నాడు ఇంకా, అది అంత అంటే ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. టైర్డ్ అండ్ హంగ్రీ ఐ స్టార్టెడ్ బ్రీతింగ్ త్రూ మై మౌత్. సో పక్క అలసిపోయాడు, చాలా ఆకలితో ఉన్నాడు. ఇప్పుడు నోటితో గాలి పీల్చుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ ఒక నాస్ట్రిల్ పనిచేయలేదు కదా, సో ఇంకొక అంటే ఒక సైడ్ ముక్కు పనిచేయలేదు గాలి పీల్చుకోవడానికి. ఇప్పుడు నోరు తెరిచి గాలి పీల్చుకుంటా ఉన్నాడు. ఆఫ్టర్ ఎ వైల్ ఐ స్విచ్ టు ఏ సింగిల్ నాస్ట్రిల్ పవర్ వి సీమ్ టు బి అడ్మిటింగ్ ఎనఫ్ ఆక్సిజన్. సో దాని తర్వాత నోరు మూసేసుకొని సింగిల్ నాస్ట్రిల్తోనే ఊపిరి తీసుకుంటా ఉన్నాడు. కానీ జస్ట్ యాజ్ ఐ వాజ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ ఐ వోకప్ అబ్రప్ట్లీ. సో అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు టర్నింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ఇట్లా వెళ్తూ ఉంటే సడన్గా లేచాడు మధ్యలో. సంథింగ్ వాజ్ రాంగ్, ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది. మై చెస్ట్ ఫెల్ట్ స్ట్రేంజ్లీ హెవీ అండ్ ఐ సాటప్. సో గుండెల్లో ఏదో బరువుగా అనిపించింది. సో పైకి లేచి కూర్చున్నాడు. ఏ మూమెంట్ దట్ క్లియర్డ్ మై నాసల్ ప్యాసేజెస్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అండ్ రిలీవ్డ్ ద ఫీలింగ్ ఇన్ మై చెస్ట్. సో సడన్గా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ నాసల్ ప్యాసేజెస్ అన్ని క్లియర్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు టూ నాస్ట్రిల్స్, ముక్కు అంటే గాలి ఈజీగా పీల్చుకోగలుగుతున్నాడు, ఆ కోల్డ్ వల్ల ఇబ్బంది పడకుండా రిలీవ్ అయినాడు అనమాట. చెస్ట్ కూడా అంటే రిలీఫ్ వచ్చింది. క్యూరియస్ ఐ థాట్, ఎందుకు అట్లా వచ్చిందో అర్థం కాలేదు, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకున్నాడు. ఐ లే బ్యాక్ డౌన్ అండ్ ట్రైడ్ అగైన్. సో మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి. సేమ్ రిజల్ట్. ఐ వాజ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ డిసపియరింగ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ నాట్ వెన్ సంథింగ్ టోల్డ్ మీ నాట్ టు. సో పడుకుందామని అనుకుంటా ఉంటే సంథింగ్, నిద్రపోవద్దు అన్నట్లు ఏదో చెప్తా ఉంది. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ దోస్ ఎమర్జెన్సీ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అగైన్ బట్ దిస్ వాజ్ నాట్ ద సేమ్ యాజ్ ఆన్ ప్రీవియస్ అకేషన్స్. సో ఏదో సమ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉన్నట్టున్నాయి అక్కడ. పడుకుంటా ఉంటే ఊపిరి ఆడట్లేదు అనమాట, చెస్ట్లో ఏదో పెయిన్ ఉన్నట్టు, అంటే ఇబ్బంది కలుగుతూ ఉంది. మళ్ళీ లేస్తే బాగానే ఉంది. సో డ్యూ టు సమ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉన్నట్టుంది అక్కడ. బట్ దిస్ వాజ్ నాట్ ద సేమ్ యాజ్ అన్ అంటే లాస్ట్ టైం జరిగినట్లు కాదు ఈసారి జరిగేది. దిస్ టైమ్ ఐ వాజంట్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్, ఐ వాజ్ సింప్లీ నాట్ అలౌడ్ టు గో టు స్లీప్. కానీ ఈసారి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఏం కాదు, కాకపోతే నిద్ర పట్టట్లేదు అనమాట. అతను అంటే నిద్రపోవడానికి పర్మిషన్ లేదన్నట్టు, అక్కడ నిద్రపోతూ ఉంటే ఇబ్బంది పడతా ఉన్నాడు చెస్ట్లో. సో లేచి కూర్చున్నాడు. టైర్డ్ అండ్ హంగ్రీ ఐ స్టార్టెడ్ బ్రీతింగ్ త్రూ మై మౌత్. సో పక్క అలసిపోయాడు, చాలా ఆకలితో ఉన్నాడు. ఇప్పుడు నోటితో గాలి పీల్చుకుంటా ఉన్నాడు. ఆల్రెడీ ఒక నాస్ట్రిల్ పనిచేయలేదు కదా, సో ఇంకొక అంటే ఒక సైడ్ ముక్కు పనిచేయలేదు గాలి పీల్చుకోవడానికి. ఇప్పుడు నోరు తెరిచి గాలి పీల్చుకుంటా ఉన్నాడు. ఆఫ్టర్ ఎ వైల్ ఐ స్విచ్ టు ఏ సింగిల్ నాస్ట్రిల్ పవర్ వి సీమ్ టు బి అడ్మిటింగ్ ఎనఫ్ ఆక్సిజన్. సో దాని తర్వాత నోరు మూసేసుకొని సింగిల్ నాస్ట్రిల్తోనే ఊపిరి తీసుకుంటా ఉన్నాడు. కానీ జస్ట్ యాజ్ ఐ వాజ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ ఐ వోకప్ అబ్రప్ట్లీ. సో అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు టర్నింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ఇట్లా వెళ్తూ ఉంటే సడన్గా లేచాడు మధ్యలో. సంథింగ్ వాజ్ రాంగ్, ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది. మై చెస్ట్ ఫెల్ట్ స్ట్రేంజ్లీ హెవీ అండ్ ఐ సాటప్. సో గుండెల్లో ఏదో బరువుగా అనిపించింది. సో పైకి లేచి కూర్చున్నాడు. ఏ మూమెంట్ దట్ క్లియర్డ్ మై నాసల్ ప్యాసేజెస్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అండ్ రిలీవ్డ్ ద ఫీలింగ్ ఇన్ మై చెస్ట్. సో సడన్గా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ నాసల్ ప్యాసేజెస్ అన్ని క్లియర్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు టూ నాస్ట్రిల్స్, ముక్కు అంటే గాలి ఈజీగా పీల్చుకోగలుగుతున్నాడు, ఆ కోల్డ్ వల్ల ఇబ్బంది పడకుండా రిలీవ్ అయినాడు అనమాట. చెస్ట్ కూడా అంటే రిలీఫ్ వచ్చింది. క్యూరియస్ ఐ థాట్, ఎందుకు అట్లా వచ్చిందో అర్థం కాలేదు, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకున్నాడు. ఐ లే బ్యాక్ డౌన్ అండ్ ట్రైడ్ అగైన్. సో మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి. సేమ్ రిజల్ట్. ఐ వాజ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ డిసపియరింగ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ నాట్ వెన్ సంథింగ్ టోల్డ్ మీ నాట్ టు. సో పడుకుందామని అనుకుంటా ఉంటే సంథింగ్, నిద్రపోవద్దు అన్నట్లు ఏదో చెప్తా ఉంది.
It must have been those emergency electrical impulses again, but this was not the same as on previous occasions. సో ఏదో సమ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉన్నట్టున్నాయి అక్కడ. పడుకుంటా ఉంటే ఊపిరి ఆడట్లేదు అనమాట, చెస్ట్లో ఏదో పెయిన్ ఉన్నట్టు, అంటే ఇబ్బంది కలుగుతూ ఉంది. మళ్ళీ లేస్తే బాగానే ఉంది. సో డ్యూ టు సమ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఉన్నట్టుంది అక్కడ. బట్ దిస్ వాజ్ నాట్ ద సేమ్ యాజ్ అన్ అంటే లాస్ట్ టైం జరిగినట్లు కాదు ఈసారి జరిగేది. దిస్ టైమ్ ఐ వాజన్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్, ఐ వాజ్ సింప్లీ నాట్ అలౌడ్ టు గో టు స్లీప్. కానీ ఈసారి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఏం కాదు, కాకపోతే నిద్ర పట్టట్లేదు అనమాట. అతను అంటే నిద్రపోవడానికి పర్మిషన్ లేదన్నట్టు, అక్కడ నిద్రపోతా ఉంటే ఇబ్బంది పడతా ఉన్నాడు చెస్లో. సో లేచి కూర్చున్నాడు. సిట్టింగ్ అప్ వన్స్ మోర్ ఇమీడియట్లీ మేడ్ మీ ఫీల్ బెటర్. సో ఇంకోసారి కూర్చోగానే వెంటనే ఏదో అంటే బెటర్గా ఫీల్ అవుతా ఉన్నాడు కూర్చున్నప్పుడు. పడుకుంటే ఇబ్బంది అవుతా ఉంది. ఐ కుడ్ బ్రీత్ ఫ్రీలీ అండ్ మై చెస్ట్ ఫెల్ట్ ఫైన్. సో ఈజీగా గాలి పీల్చుకోగలుగుతా ఉన్నాడు అండ్ చెస్ట్ కూడా ఫైన్ అనమాట, అంటే ఇబ్బంది పడట్లేదు. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ లే డౌన్ మై సైనసెస్ ఫీల్డ్ అండ్ మై చెస్ట్ వాస్ ఆడ్. కానీ ఎప్పుడైతే పడుకుంటాడో, పడుకున్న వెంటనే ఈ సైనసెస్ అంటే ఎయిర్ ప్యాసేజెస్ ఉంటాయి కదా, గాలి వెళ్ళడానికి మన ముక్కులో సైనసెస్ అంటాం, అవి నిండుగా ఉన్నట్టు, అంటే గాలి ఆడట్లేదు అనమాట. చెస్ట్ కూడా టైట్గా హెవీగా ఫీల్ అవుతా ఉంది. ఐ ట్రైడ్ ప్రాపింగ్ మై సెల్ఫ్ అప్రైట్ అగైన్స్ ద వాల్, బట్ నౌ ఐ కుడెంట్ మేనేజ్ టు రిలాక్స్ ఎనఫ్ టు డ్రాప్ ఆఫ్. సో అక్కడ కూర్చొని అంటే కొంచెం వంగి వాల్ని సపోర్ట్ చేసుకొని కొంచెం వంగి కూర్చోవడానికి అట్లా ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ నౌ ఐ కుడెంట్ మేనేజ్ టు రిలాక్స్ ఎనఫ్ టు డ్రాప్ ఆఫ్. కానీ రిలాక్స్ అయ్యేంత లేదు అక్కడ, భయం వేస్తూ ఉందన్నమాట తనకు. సో ఐ కుడెంట్ పుట్ మై ఫింగర్ ఆన్ ద రీజన్, బట్ ఐ వాజ్ అఫ్రైడ్ టు గో టు స్లీప్. సో ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటో నేను చెప్పలేను, కానీ పడుకోవాలంటే భయం వేస్తూ ఉంది. ఎ లిటిల్ వాయిస్ ఇన్సైడ్ మీ వాజ్ సేయింగ్ దట్ ఇఫ్ ఐ డిడ్ ఐ మైట్ నెవర్ వేకప్ అగైన్. సో నా లోపల ఉన్నటువంటి ఒక వాయిస్ చెప్తా ఉందన్నమాట, నువ్వు ఇప్పుడు పడుకున్నావు అనుకో, నువ్వు అస్సలు లేవవు, ఇంకా నిద్రలోనే కన్ను మూస్తావు అన్నట్టు చెప్తా ఉంది. అందుకే సో ఐ స్టేడ్ అవే కాల్ నైట్. సో రాత్రంతా మేల్కొనే ఉన్నాను. సేటన్ టుక్ మీ టు ద డార్చన్ మెడికల్ కాలేజ్ ద ఫాలోయింగ్ మార్నింగ్. సో నెక్స్ట్ మార్నింగ్ సేటన్ మెడికల్ కాలేజ్కి తీసుకెళ్ళాడు చెక్ చేయించుకోవడానికి. ద మెడికల్ కాలేజ్ అట్ డార్చన్ వాజ్ న్యూ అండ్ లుక్ లైక్ ఎ మానెస్టరీ ఫ్రమ్ ద అవుట్ సైడ్ విత్ ఎ వెరీ సాలిడ్ డోర్ దట్ లెట్ ఇన్ టు ఎ లార్జ్ కోర్ట్ యార్డ్. సో అది డార్చన్లో ఉండే ఆ మెడికల్ కాలేజ్ కొత్తదనమాట, ఇట్స్ అ న్యూ కాలేజ్. అది ఎట్లా కనిపిస్తుంది అంటే మొనాస్టరీ లాగా అనిపించింది, అంటే మాంక్స్, ఈ సన్యాసులు ఉంటారు కదా, సో సన్యాసులు ఉండేటువంటి ప్లేస్ లాగా కనిపించింది. విత్ ఎ వెరీ సాలిడ్ కలర్ డోర్, ఒక డోర్ ఉందన్నమాట, సాలిడ్ డోర్, చాలా స్ట్రాంగ్ డోర్, హెవీ డోర్ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే అంతా కోర్ట్ యార్డ్, సో ఓపెన్ స్పేస్ ఉంది లోపల ఆ బిల్డింగ్ లో. We found the consulting room which was dark and cold and occupied by a Tibetan doctor who wore none of the paraphernalia that I had been expecting. సో లోపల డాక్టర్ రూమ్ ఉంది కదా, సో ఆ డాక్టర్ రూమ్ ఎట్లా ఉందంటే చీకటిగా ఉంది, అంటే డాక్టర్ అది ఎగ్జామినేషన్ చేసేటువంటి రూమ్ చాలా చీకటిగా అండ్ చల్లగా ఉందన్నమాట. అక్కడ ఒక టిబెటన్ డాక్టర్ ఉన్నాడు, హూ వోర్ నన్ ఆఫ్ ద పారాఫెర్నాలియా దట్ ఐ హడ్ బీన్ ఎక్స్పెక్టింగ్. సో తను వేసుకున్నటువంటి డ్రెస్ ఒక వైట్ డాక్టర్స్ కోట్ వేసుకోలేదన్నమాట, మెడికల్ ఎక్విప్మెంట్ అది లేనే లేదు, డిఫరెంట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. నో వైట్ కోట్ లేదు. హీ లుక్ లైక్ ఎనీ అదర్ టిబెటన్ విత్ అ థిక్ పుల్ ఓవర్ అండ్ వూలీ హ్యాట్. సో నార్మల్గా ఎవరో ఒక టిబెటన్ ఉంటారు కదా, ఒక పెద్ద స్వెటర్ వేసుకొని, థిక్ అంటే బాగా స్ట్రాంగ్గా ఉండే ఒక వూలీ హ్యాట్, సో అది పెట్టుకొని ఉన్నట్టు, ఒక స్వెటర్ వేసుకొని ఉండే, వూలీ హ్యాట్ అంటే క్యాప్ మేడ్ విత్ వూల్, సో అట్లా వేసుకొని ఉండేటువంటి ఒక నార్మల్ టిబెటన్ లాగా కనిపించాడు. వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ మై స్లీప్లెస్ సిమ్టమ్స్ అండ్ మై సడన్ అవర్షన్ టు లయింగ్ డౌన్, he shot me a few questions while feeling the veins in my wrist. సో అతను చెప్పాడనమాట, మై స్లీప్లెస్ సిమ్టమ్స్, సో నిద్ర పట్టట్లేదు, పడుకుంటా ఉంటే చెస్ట్ హెవీగా అవుతుంది, ఇవన్నీ చెప్పాడు కదా. ఇవన్నీ చెప్తే అతను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, ఆ రిస్ట్ పట్టుకొని వెయిన్స్ చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇట్స్ ఎ కోల్డ్ హీ సెడ్ ఫైనలీ త్రూ సేటన్. సో సేటన్ ద్వారా చెప్పించాడు ఆ టిబెట్ లాంగ్వేజ్లో, ఇట్స్ ఎ కోల్డ్, అది జలుబు అని చెప్పి. ఏ కోల్డ్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్, సో నీకు జలుబు చేసింది అండ్ ఈ ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు, ఎత్తైన ప్రదేశంలో ఇటువంటి ఎఫెక్ట్స్ నార్మల్గానే ఉంటాయి. ఐ విల్ గివ్ యూ సంథింగ్ ఫర్ ఇట్, నీకు నేను ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి అన్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ థాట్ ఐడ్ రికవర్ ఎనఫ్ టు బి ఏబుల్ టు డూ ద కోరా. సో అడిగాడు, అంటే ఈ వ్యక్తి అడిగాడు అనమాట, సో నేను కోరా చేయాలా, కోరా అంటే చెప్పాను కదా ప్రదక్షిణలు చేయాలి, సో నేను చేయగలుగుతానా, రికవర్ అవుతానని. ఓ ఎస్ హీ సెడ్ యూ విల్ బి ఫైన్, నువ్వు చేయొచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదని చెప్పి డాక్టర్ చెప్పాడు. I walked out of the medical college clutching a brown envelope stuffed with 15 screws of paper. సో బయటకు వచ్చేటప్పుడు
ఒక బ్రౌన్ ఎన్వలప్ అనమాట. అంటే మెడిసిన్స్ అన్ని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టిస్తారు కదా, అందులో 15 స్క్రూస్ ఆఫ్ పేపర్ ఉన్నాయి. అంటే 15 ప్యాకెట్స్ అనమాట. అంటే ఒక్కొక్క మెడిసిన్ అంటే ఒక్కొక్క కోర్స్కి ఒక ప్యాకెట్లో పెట్టిస్తారు కదా, మార్నింగ్ ఇవి వేసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఇవి అని చెప్పి, వాటిని స్క్రూస్ ఆఫ్ పేపర్ అంటాం. ఐ హ్యాడ్ అ 5-day కోర్స్ ఆఫ్ టిబెటన్ మెడిసిన్ విచ్ ఐ స్టార్టెడ్ రైట్ అవే. సో 5-day కోర్స్ అనమాట. 3 పూట్లు వేసుకోవడానికి 5 into 3 15 ప్యాకెట్స్ ఇచ్చారు. I opened an after breakfast package and found it contained a brown powder that I had to take with hot water. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వేసుకోవాల్సినటువంటి టాబ్లెట్స్, ఆ ప్యాకేజ్ ఓపెన్ చేస్తే అందులో ఒక బ్రౌన్ పౌడర్ ఉంది. దాన్ని హాట్ వాటర్లో కలిపి తాగాల. ఈ టేస్టెడ్ జస్ట్ లైక్ సిన్నమన్. సో సిన్నమన్ లాగా అనిపించింది. ఈ అంటే యాలకులు ఉంటాయి కదా, దానిలాగా అనిపించింది టేస్ట్. ద కంటెంట్స్ ఆఫ్ ద లంచ్ టైమ్ అండ్ బెడ్ టైమ్ ప్యాకేజెస్ వర్ లెస్ ఆబ్వియస్లీ ఐడెంటిఫియబుల్. సో లంచ్ టైంలో అండ్ బెడ్ టైంలో వేసుకోవాల్సినటువంటి ట్యాబ్లెట్స్ అవి లెస్ ఆబ్వియస్లీ ఐడెంటిఫై, అంటే వాటిని గుర్తుపట్టేలాగా లేవన్నమాట. అంత ఈజీగా కాదు రికగ్నైజ్ చేయడం, సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. బోత్ కంటెంట్ స్మాల్ స్పెరికల్ బ్రౌన్ పెల్లెట్స్. సో రెండిట్లో కూడా చిన్న చిన్నగా ఉండేటువంటి, స్పెరికల్ అంటే రౌండ్ లైక్ బాల్, ఒక బాల్ లాగా రౌండ్గా ఉండే చిన్నగా ఉండేటువంటి బ్రౌన్ పెల్లెట్స్ ఉన్నాయి అందులో. సో అంటే పెల్లెట్స్ అంటే చిన్న చిన్న రౌండ్ పీసెస్ అనమాట. దే లుక్ సస్పీషియస్లీ లైక్ షీప్ డంగ్. సో డౌట్ వచ్చింది, అవి ఒక గొర్రె ఈ డంగ్ ఉంటుంది కదా, పేడ, అంటే రౌండ్గా వేస్తూ ఉంటాయి అవి అవి చేసేటువంటి పూపు. సో అట్లా కనిపించినాయి. బట్ అఫ్ కోర్స్ ఐ టుక్ దెమ్. కానీ ఏదేమైనప్పటికీ వేసుకున్నాడు వాటిని. దట్ నైట్ ఆఫ్టర్ మై ఫస్ట్ ఫుల్ డేస్ కోర్స్ ఐ స్లెప్ట్ వెరీ సౌండ్లీ లైక్ ఎ లాగ్ నాట్ ఎ డెడ్ మ్యాన్. సో ఆ రోజు రాత్రి ఫస్ట్ ఫుల్ డే కోర్స్ అయిపోయినాక, సో ఆ అంటే డేకి 3 times వేసుకుంటారు కదా, పొద్దున మధ్యాహ్నం అండ్ నైట్, వేసుకున్న తర్వాత చాలా హాయిగా నిద్రపోయాడు అనమాట. ఒక మొద్దులాగా, అంటే చనిపోయిన వ్యక్తిలాగా కాదు, ఒక మొద్దులాగా మంచిగా నిద్రపోయినాడు. వన్స్ హీ సా దట్ ఐ వాస్ గోయింగ్ టు లీవ్ సేటన్ లెఫ్ట్ మీ టు రిటర్న్ టు లాసా. సో ఇంకా ఈ సేటన్ని వదిలేసి, అంటే సేటన్ అర్థం చేసుకున్నాడు ఆయన, రికవర్ అవుతా ఉన్నాడు, సో వదిలేసి లాసాకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ సేటన్ అట్లా అనుకున్నాడు. యాజ్ ఎ బుద్ధిస్ట్ హీ టోల్డ్ మీ హీ న్యూ దట్ ఇట్ డిడెంట్ రియల్లీ మ్యాటర్ ఇఫ్ ఐ పాస్డ్ అవే, బట్ ఇట్ థాట్ ఇట్ వుడ్ బి బ్యాడ్ ఫర్ బిజినెస్. సో ఆయన అంటే పోతానేమో అని చెప్పి అనుకున్నాడంట. అంటే కానీ ఒక బుద్ధిస్ట్ లాగా, అంటే ఆయన బుద్ధిస్ట్, ఎవరు సేటన్. సో ఆయన చెప్పాడు బుద్ధిస్ట్ లాగా, ఒకవేళ అది నువ్వు ఒకవేళ చనిపోయినా కూడా అది ఏమంత ఇబ్బంది అయ్యేది కాదు, అంటే కాకపోతే తన బిజినెస్కి బ్యాడ్ అనమాట. ఎవరైనా చనిపోతే ఎవరు మళ్ళీ కన్సిడర్ చేయరు కదా సేటాన్ని కార్లో తీసుకెళ్ళమని చెప్పి. సో అదొక ట్రావెల్ ఏజెన్సీ లాగా. సో చనిపోతే పెద్ద మ్యాటర్ ఏం కాదు, అక్కడ చనిపోవచ్చు, కాకపోతే బిజినెస్కి బ్యాడ్ అని చెప్పి అన్నాడంట సేటన్. డార్చెన్ డిడెంట్ లుక్ సో హారిబుల్ ఆఫ్టర్ ఏ గుడ్ నైట్స్ స్లీప్. సో బాగా పడుకున్నాడు కదా, పొద్దున్నే అంత బ్యాడ్గా ఏం కనిపించట్లేదు, బాగానే ఉన్నాడు. అంటే ఈ డార్చెన్, ఈ ప్లేస్ అంతా బాగానే కనిపిస్తూ ఉంది తనకు. ఇట్ వాస్ స్టిల్ డస్టీ, partially derelict and punctuated by heaps of rubble and refuse. సో ఆ ప్లేస్ అంతా, అంటే అంతకుముందు ఆ ప్లేస్ చూశాడు కదా చాలా చెత్తగా ఉందని చెప్పి, ఇది అంత లేదు కానీ కొంచెం డస్టీగానే ఉంది. పార్షియల్లీ డెరలిక్ట్ అంటే బ్రోకెన్ డౌన్ ఇన్ పూర్ కండిషన్. సో మొత్తం అంతా బ్రోకెన్ కండిషన్లో కనిపిస్తూ ఉంది. పంక్చువేటెడ్ బై హీప్స్ ఆఫ్ రబుల్ అండ్ రెఫ్యూస్. సో మొత్తం చెత్త ఇదంతా గుట్టలు గుట్టలు కనిపిస్తూ ఉన్నాయి. But the sun shone brilliantly in a clear blue sky, and the outlook across the plain to the south gave me a vision of the Himalayas, commanded by a huge snow-capped mountain, Gurla Mandata, with a just wisp of cloud suspended over its summit. కానీ దాని వెనకాల నుంచి చూస్తే క్లియర్ బ్లూ స్కైలో సూర్యుడు మెరుస్తా కనిపిస్తూ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో అంతా హిమాలయస్ కనిపిస్తూ ఉన్నాయి, పెద్ద పెద్దగా ఈ మంచుతో కప్పబడినటువంటి ఆ హిమాలయస్ మౌంటైన్. అందులో గుర్లా మండాట అనేటువంటి స్నో క్యాప్డ్ మౌంటైన్ కనిపిస్తూ ఉంది. విత్ జస్ట్ విస్ప్ ఆఫ్ క్లౌడ్ సస్పెండెడ్ ఓవర్ ఇట్స్ సమ్మిట్. సో దానిపైన ఈ మౌంటైన్ పైన ఒక క్లౌడ్ కనిపిస్తూ ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ద టౌన్ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ రుడిమెంటరీ జనరల్ స్టోర్స్ సెల్లింగ్ చైనీస్ సిగరెట్స్. సో అక్కడ ఒక 2 జనరల్ స్టోర్స్ ఉన్నాయి, అవి చైనీస్ సిగరెట్స్ని అమ్ముతూ ఉన్నారు ఆ టౌన్లో. సోప్ అండ్ అదర్ బేసిక్ ప్రొవిజన్స్. సో సిగరెట్స్, సోపులు, ఇంకా మిగిలిన వస్తువులు ఉంటాయి కదా రెగ్యులర్ థింగ్స్, అవన్నీ అమ్ముతూ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ ద యూజువల్ స్ట్రింగ్స్ ఆఫ్ ప్రేయర్ ఫ్లాగ్స్. సో వాటన్నిటితో పాటు ఈ ప్రేయర్ చేసేటువంటి ఫ్లాగ్స్ అమ్మేటువంటి జనరల్ స్టోర్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వన్ మెన్ గ్యాదర్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఫర్ ఎ గేమ్ ఆఫ్ పూల్. సో ఒక ప్రేయర్ ఫ్లాగ్ ముందు, అంటే ఆ షాప్స్ ముందు కొద్దిమంది మనుషులు గ్యాదర్ అయి ఉన్నారు అక్కడ ఆఫ్టర్నూన్. సో వాళ్ళు పూల్ గేమ్ ఆడుతూ ఉన్నారు అనమాట. లైక్ పూల్ గేమ్ అంటే ఈ బిలియర్డ్స్ లాంటి గేమ్స్ ఉంటాయి చూడు,
అట్లా ఒక పూల్ గేమ్ అనమాట, బిలియర్డ్స్. ఆ గేమ్ ఆడుతా ఉన్నారు. ద బ్యాటర్డ్ టేబుల్ లుకింగ్ సుప్రీంలీ ఇన్కాంగ్రుయస్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. సో బ్యాటర్డ్ టేబుల్, అది ఓల్డ్ అండ్ డ్యామేజ్ టేబుల్. ఆ బిలియర్డ్ టేబుల్ కూడా, ఆ పూల్ గేమ్ ఆడేటువంటి టేబుల్ డ్యామేజ్ అయ్యింది. సో అది ఎట్లా కనిపించిందంటే సుప్రీంలీ ఇన్కాంగ్రియస్, అంటే అవుట్ ఆఫ్ ప్లేస్. యాక్చువల్లీ ఈ గేమ్స్ అన్ని ఇండోర్లో ఆడతారు, బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. సో ఈ బిలియర్డ్స్ ఇట్లా పూల్ గేమ్స్ అన్ని ఇండోర్లో ఆడుతూ ఉంటారు అనమాట, లోపల. కానీ ఇది బయట పెట్టున్నారు కదా, సో అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా కనిపించింది. అది ఉండకూడని ప్లేస్లో ఉంటే ఇంకాంగ్రియస్ అంటూ ఉంటాం. వైల్ నియర్ బై విమెన్ వాష్ దేర్ లాంగ్ హెయిర్ ఇన్ ద ఐసీ వాటర్ ఆఫ్ ఎ నారో బ్రూక్ దట్ బ్యాబుల్డ్ డౌన్ పాస్ట్ మై గెస్ట్ హౌస్. సో దగ్గరలోనే ఇట్లా కొద్దిమంది మెన్ పూల్ గేమ్ ఆడుతూ ఉంటే, ఇంకొద్దిమంది లేడీస్, విమెన్ అక్కడ ఐసీ వాటర్ బ్రూక్, నారో బ్రూక్ అంటే ఒక చిన్న స్ట్రీమ్ అనమాట, ఓ చిన్న కాలువలాగా పారుతూ ఉంటాయి కదా వాటర్. సో అక్కడ నీళ్లు పారుతూ ఉంటే వాళ్ళ హెయిర్ని క్లీన్ చేసుకుంటా ఉన్నారు కొద్దిమంది విమెన్ అక్కడ. బ్యాబ్లింగ్ అంటే పారుతా సౌండ్ చేసుకుంటూ పారడం అనమాట, మేకింగ్ లిటిల్ నాయిస్. సో నాయిజీలీ అంటాం, చిన్న నాయిస్తో వెళ్తా ఉంటే బ్యాబ్లింగ్ అంటాం. సో చిన్న నాయిస్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఐసీ వాటర్ బ్రూక్లో కొద్దిమంది విమెన్ దేవర్ వాషింగ్ దేర్ లాంగ్ హెయిర్. Darchen felt relaxed and unhurried, but for me it came with a significant drawback. There were no pilgrims. సో డార్చెన్ ఆ ప్లేస్ ఎట్లుందంటే రిలాక్స్డ్గా అనిపించింది, అన్హర్రీడ్. సో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు కదా అక్కడ. కానీ తనకు మాత్రం అదొక సిగ్నిఫికెంట్ డ్రాబ్యాక్ అనమాట, అంటే ఒక నెగిటివ్ పాయింట్. ఎందుకంటే అక్కడ దేర్ వర్ నో పిలిగ్రిమ్స్. సో అక్కడ వీళ్ళు ఆ పిలిగ్రిమేజ్ ఆ ఏరియాస్ని, అంటే అక్కడ మౌంట్ కైలాష్ చుట్టూ కోరా చేయడానికి వెళ్ళాడు కదా. సో తనతో పాటు చాలా మంది యాత్రికులు వచ్చి ఉంటారని చెప్పి అనుకున్నాడు, బట్ ఎవరు కనిపించలేదు అక్కడ. ఐ హెడ్ బీన్ టోల్డ్ దట్ అట్ ద హైట్ ఆఫ్ ద పిలిగ్రిమేజ్ సీజన్ ద టౌన్ వాజ్ బస్లింగ్ విత్ విజిటర్స్. సో అతనికి ఏం చెప్పారంటే, ఈ పిలిగ్రిమేజ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు, అంటే యాత్రికులంతా చాలా మంది వస్తారు ఆ సీజన్లో. ద టౌన్ వాజ్ బస్లింగ్ విత్ విజిటర్స్, మొత్తం యాత్రికులతో నిండిపోతుంది, విజిటర్స్తో చాలా మంది వస్తారని చెప్పి చెప్పారనమాట. ఐ హెడ్ బీన్ టోల్డ్, ఆ వ్యక్తికి అలా చెప్పారనమాట. మెనీ బ్రాడ్ దేర్ ఓన్ అకామిడేషన్ ఎన్లార్జింగ్ ద సెటిల్మెంట్ రౌండ్ ఇట్స్ ఎడ్జెస్ యాజ్ ది సెటప్ దేర్ టెంట్స్ విచ్ స్పిల్ డౌన్ ఆన్ టు ద ప్లెయిన్. సో చాలామంది అక్కడికి వాళ్ళ ఓన్ అకామిడేషన్ తెచ్చుకుంటారంటే, కొన్ని టెంట్స్ ఇట్లాంటివన్నీ తెచ్చుకొని సిటీ అవుట్స్కట్స్లో సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటారు అనమాట, అక్కడ స్టే చేయడానికి. అట్లా రౌండ్ ఇట్స్ ఎడ్జెస్ అంటే సిటీని, దాని ఏరియా ఎక్స్పాండ్ అయ్యేలాగా, అంటే ఊరు బయట కూడా టెంట్స్ వేసుకుంటూ, ఆ మైదాన ప్రాంతాలు కూడా బయట ప్లెయిన్ ఏరియాస్లో కూడా వేసుకుంటూ ఉంటారు. I timed my arrival for the beginning of the season, బట్ ఇట్ సీమ్డ్ ఐ వాస్ టూ ఎర్లీ. సో సీజన్ బిగినింగ్లోనే రావాలని చెప్పి అనుకున్నాడు, బట్ కొద్దిగా ఎర్లీగా వచ్చినట్టున్నాడు అనమాట. తను ప్లాన్ చేసుకున్నాడు, కానీ ఈ వచ్చే టైంకి కొద్దిగా ఎర్లీ అనిపించింది. అంటే ఇంకా సీజన్ స్టార్ట్ కాకముందే, విజిటర్స్ ఎవరు రాకముందే ఈయన కూడా వచ్చాడు. వన్ ఆఫ్టర్నూన్ ఐ సాట్ పాండరింగ్ మై ఆప్షన్స్ ఓవర్ ఎ గ్లాస్ ఆఫ్ టీ ఇన్ డార్చెన్స్ ఓన్లీ కెఫే. సో ఓ రోజు ఆ డార్చెన్స్లో ఉన్న ఒక్కగానొక్క కఫేలో కూర్చొని ఒక ఆఫ్టర్నూన్ ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. పాండరింగ్ అంటే ఆలోచించడం. దేన్ని ఆలోచిస్తున్నాడంటే మై ఆప్షన్స్. సో ఏమేం చేద్దాం, నెక్స్ట్ చాయిస్ ఏముంది. సో తను పిలిగ్రిమేజ్ స్టార్ట్ చేయాలి కదా, మౌంట్ కైలాష్ చుట్టూ కోరా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా, ఇంకా ఎవరు రాలేదు ఎర్లీగా అని చెప్పేసి టీ తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఏం చేయాలని. ఆఫ్టర్ ఎ లిటిల్ కన్సిడరేషన్ ఐ కన్క్లూడెడ్ దే వర్ సివియర్లీ లిమిటెడ్. సో కాసేపు ఆలోచించిన తర్వాత తెలిసింది ఏంటంటే, పెద్ద ఆప్షన్స్ లేవన్నమాట, కొన్ని లిమిటెడ్ ఆప్షన్సే ఉన్నాయి. క్లియర్లీ ఐ హ్యాడెంట్ మేడ్ మచ్ ప్రోగ్రెస్ విత్ మై సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్ ఆన్ పాజిటివ్ థింకింగ్. సో తను పాజిటివ్గా థింక్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి కొన్ని పాజిటివ్ థింకింగ్, బట్ అది అసలు ప్రోగ్రెస్ లేదు అందులో, అంటే పాజిటివ్గా థింక్ చేయలేకపోతున్నాడు. ఇన్ మై డిఫెన్స్ ఇట్ హ్యాడెంట్ బీన్ ఈజీ విత్ ఆల్ మై స్లీపింగ్ డిఫికల్టీస్, బట్ హవెవర్ ఐ లుక్డ్ ఎట్ ఇట్ ఐ కుడ్ ఓన్లీ వెయిట్. సో తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి, ఎందుకు పాజిటివ్గా థింక్ చేయలేకపోతున్నాడు అని తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఇట్లా చెప్పుకున్నాడు అనమాట. బికాస్ ఆఫ్ మై స్లీపింగ్ డిఫికల్టీస్ అని, అంతకుముందు సరిగా నిద్ర పట్టట్లేదు కదా ఆ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో. సో అందువల్ల సరిగా నిద్ర లేకపోతే మనం సరిగా ఆలోచించలేం. సో స్లీపింగ్ డిఫికల్టీ ఉండడం వల్ల నేను పాజిటివ్గా థింక్ చేయలేకపోతున్నానని చెప్పి తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు, సర్ది చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు, బట్ ఐ కుడ్ ఓన్లీ వెయిట్ చేయాలి, ఆ యాత్రికులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, సమ్ డేస్. ద పిలిగ్రిమేజ్ ట్రయల్ వాజ్ వెల్ ట్రాడెన్, బట్ ఐ డిడెంట్ ఫ్యాన్సీ డూయింగ్ ఇట్ అలోన్. సో ఆ పిలిగ్రిమేజ్ ట్రయల్ అంటే నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఆ దారి, ప్రదక్షిణాలు చేయాలి కదా కోరా మౌంట్ కైలాష్ చుట్టూ, ఆ దారి వెల్ ట్రాడెన్ అంటే ఎక్కువ మంది నడుస్తూ ఉంటారు, రోడ్డు బాగానే ఉంటుంది. బట్ ఐ డిడెంట్ ఫ్యాన్సీ డూయింగ్ ఇట్ అలోన్, కానీ ఒంటరిగా చేయాలనే ఆలోచన లేదనమాట.
ద కోరా వాస్ సీజనల్ బికాస్ పార్ట్స్ ఆఫ్ ద రూట్ వర్ లయబుల్ టు బ్లాకేజ్ బై స్నో. ఈ కోరా అనేది సీజనల్ మాత్రమే, కొన్ని సీజన్స్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ పార్ట్స్ ఆఫ్ ద రూట్, అది నడిచేటువంటి రూట్స్లో కొన్ని పార్ట్స్ స్నో వల్ల బ్లాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. స్నో అంతా కప్పబడి దారి ఉండదు, దారికి అడ్డంగా పడి ఉంటుంది, స్నో అంతా వెళ్ళలేరు. I had no idea whether or not the snow had cleared, but I wasn't encouraged by the chunks of dirty ice that still clung to the banks of the Darchens brook. సో ఆ మంచు క్లియర్ అయిందా లేదా అనే ఐడియా తనకు లేదనమాట. కాకపోతే వెళ్ళాలని చెప్పి అనుకోలేదు, ఎందుకంటే అక్కడ చంక్స్ ఆఫ్ డర్టీ ఐస్, అక్కడ డార్చెన్స్ పక్కన బ్రూక్ అని చెప్పాం కదా, చిన్న స్ట్రీమ్, దాంట్లో పెద్ద పెద్ద ఈ చంక్స్ అంటే సమ్ బిగ్ ఐస్ క్యూబ్స్ లాగా అనమాట ఫామ్ అయింది డర్టీ ఐస్ అంతా. సో ఇక్కడే ఇంత గడ్డగట్టిన ఐస్ ఉంటే ఇంకా లోపల ఎంత ఉంటుందో, ఆ దారిలో ఎంత ఉంటుందో అని చెప్పేసి హీ వాజ్ నాట్ ఎంకరేజ్డ్, వెళ్ళాలనే ఆలోచనని విరమించుకున్నాడు. సిన్స్ సేటన్ హ్యాడ్ లెఫ్ట్, I hadn't come across anyone in Darchen with enough English to answer even this most basic question. సో క్లియర్ అయిందా లేదా అని అడగడానికి అక్కడ టిబెట్లో సేటన్ కూడా లేడు, ఇంగ్లీష్. సో మిగిలిన ఆ డార్చెన్లో ఇంగ్లీష్ మాట్లాడే ట్రావెలర్స్ ఎవరు కనిపించలేదన్నమాట. సో ఈ సింపుల్ బేసిక్ క్వశ్చన్ కూడా అడగలేడు. ఇతనికేమో ఆ టిబెటన్ లాంగ్వేజ్ రాదు, వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అంటిల్ దట్ ఈస్ ఐ మెట్ నోర్బు. ఇది ఎప్పటిదాకా ఉన్నిందంటే ఈ సమస్య, తను నోర్బుని కలిసేంత వరకు. ద కెఫే వాజ్ స్మాల్, డార్క్ అండ్ కెవర్నస్ విత్ ఎ లాంగ్ మెటల్ స్టవ్ దట్ ర్యాన్ డౌన్ ద మిడిల్. సో ఆ కఫే ఎట్లుందంటే చాలా చిన్నది, డార్క్ ఉంటుంది, అండ్ కెవర్నస్ అంటే లైక్ ఏ కేవ్ లాగా లోపల హాలో స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ ఆ లోపలికి వెళ్తే మిడిల్లో ఆ మెటల్ స్టవ్ పెట్టుకొని ఆ కాఫీ అన్నీ చేస్తూ ఉంటారు. ద వాల్స్ అండ్ సీలింగ్ వర్ రీత్డ్ ఇన్ షీట్స్ ఆఫ్ మల్టీ కలర్డ్ ప్లాస్టిక్ ఆఫ్ ద స్ట్రైప్డ్ వెరైటీ, బ్రాడ్ బ్లూ, రెడ్ అండ్ వైట్. సో ఆ కెఫేలో ఉన్న వాల్స్ అండ్ సీలింగ్ ఇవన్నీ రీత్డ్ అంటే మొత్తం ర్యాప్డ్ అని అర్థం. అంటే వేటితో వాటిని కప్పుంటారంటే కొన్ని షీట్స్తో, అవి మల్టీ కలర్డ్ ప్లాస్టిక్ షీట్స్ అనమాట, రకరకాల కలర్లు ఉంటాయి అండ్ స్ట్రైప్డ్ అంటే గీతలు ఉంటాయి వాటి మీద, అట్లా షీట్స్తో కప్పినారు మొత్తం. అవి బ్రాడ్ బ్లూ కలర్లో ఉన్నాయి, రెడ్ అండ్ వైట్ షీట్స్ అనమాట. దట్ ఈస్ మేడ్ ఇన్ టు స్టౌట్ వల్యూమినస్ షాపింగ్ బ్యాగ్ సోల్డ్ ఆల్ ఓవర్ చైనా. సో ఈ షీట్స్తోనే ఏం తయారు చేస్తారంటే, స్టౌట్ అంటే స్ట్రాంగ్గా ఉండే, వాల్యూమినస్ అంటే కొద్దిగా హై, వెరీ లార్జ్ స్పేస్ ఉంటుంది కదా లోపల, అటువంటి షాపింగ్ బ్యాగ్స్ని తయారు చేస్తారంట ఆ షీట్స్తో. అవన్నీ చైనాలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అలాంటి షీట్స్ని ఇక్కడ గోడలకి మొత్తం అంతా ర్యాప్ చేశారు ఆ కెఫేలో. అండ్ ఇన్ మెనీ అదర్ కంట్రీస్ ఆఫ్ ఏషియా యాజ్ వెల్ యాజ్ యూరప్. సో నాట్ ఓన్లీ ఇన్ చైనా, ఏషియా అండ్ యూరోప్లో ఉండే మిగిలిన కొన్ని కంట్రీస్లో కూడా అమ్ముతూ ఉంటారంట. As such, plastic must rate as one of China's most successful exports along the Silk Road today. సో ఫన్నీగా చెప్తా ఉన్నాడు, ఈ సిల్క్ రోడ్లో అట్లా చైనా వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసి ఉంటారు ఈ ప్లాస్టిక్ని అని చెప్పి. అంటే ఆ టైంలో ద కెఫే హ్యాడ్ ఎ సింగిల్ విండో బిసైడ్ విచ్ ఐ టేకెన్ అప్ పొజిషన్ సో దట్ ఐ కుడ్ సీ ద పేజెస్ ఆఫ్ మై నోట్బుక్. సో నోట్బుక్ చెప్పాం కదా ఆ కెఫే డార్క్గా ఉందని, సో నోట్బుక్లో ఉన్న పేజెస్ చదవడానికి లైటింగ్ ఉండదు కాబట్టి ఒక విండో పక్కన కూర్చున్నాడంట. ఐడ్ ఆల్సో బ్రాట్ ఎ నావల్ విత్ మీ టు హెల్ప్ పాస్ ద టైమ్. సో వచ్చేటప్పుడు ఒక నావల్ కూడా తెచ్చుకున్నాడు టైం పాస్ చేయడానికి, ఇన్ కేస్ బోర్ కొడితే అది నవల చదవచ్చు అని చెప్పి. Norbu saw my book when he came in and asked with a gesture if he could sit opposite me at my rickety table. సో నోర్బు అదే కేఫేలోకి వచ్చాడు, వచ్చి అడిగాడు, అంటే ఆ మాటలతో కాదు, జస్ట్ జెస్చర్ సైగ చేశాడనమాట, నీ టేబుల్ ఆపోజిట్లో కూర్చోవచ్చా నీకు అని చెప్పి. ఆ టేబుల్ ఎలా ఉందంటే రికెటీ టేబుల్, అంటే నాట్ బ్యాలెన్స్డ్ అని, ఇంబ్యాలెన్స్డ్, అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా కింద, బ్యాలెన్సింగ్ లేకపోతే అట్లా కదులుతూ ఉంది. తను వచ్చి అడిగాడు నేను కూర్చోవచ్చా అని. సరే అని చెప్పగానే యూ ఇంగ్లీష్ హీ ఎంక్వైర్డ్ ఆఫ్టర్ ఈడ్ ఆర్డర్ టీ. సో టీ ఆర్డర్ ఇచ్చినాక ఆ వ్యక్తి నోర్బు యూ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ మాట్లాడతారా అని చెప్పి అడిగాడంట. ఐ టోల్డ్ హిమ్ ఐ వాస్ అండ్ వీ స్ట్రక్ అప్ ఎ కాన్వర్జేషన్. అవును నేను ఇంగ్లీష్ మాట్లాడతానని చెప్పి ఇద్దరు మాటలు స్టార్ట్ చేశారు. I didn't think he was from those parts because he was wearing a wind cheater and metal rimmed spectacles of a western style. సో అతన్ని చూసిన తర్వాత ఈ నోర్బు మేబీ ఆ టిబెట్ వ్యక్తి కాదేమో అని అనిపించింది, ఎందుకంటే అతను ఆ విండ్ చీటర్ వేసుకున్నాడు. విండ్ చీటర్ అంటే పైన వేసుకునే జాకెట్ ఉంటుంది కదా, అది కోట్ లాగా, సో జాకెట్ అది డిఫరెంట్గా ఉంది. అండ్ మెటల్ రిమ్డ్ స్పెక్టికల్స్ పెట్టుకున్నాడు, అది వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి, అన్నీ యూరోప్లో వేసుకునే వాళ్ళలాగా అనిపించింది అనమాట. హీ వాస్ టిబెటన్ హీ టోల్ మీ బట్ వర్క్డ్ ఇన్ బీజింగ్ అట్ ద చైనీస్ అకాడమీ. సో అతను చెప్పాడు అతను యాక్చువల్లీ టిబెటనే, కాకపోతే చైనాలో ఉండే బీజింగ్లో పనిచేశాడంట. అట్ ద చైనీస్ అకాడమీ
ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎథ్నిక్ లిటరేచర్. సో చైనాలో ఉండే ఈ ఒక ఎథ్నిక్ లిటరేచర్ అనేటువంటి ఇన్స్టిట్యూట్లో, అంటే ఎథ్నిక్ అంటే కొన్ని ట్రైబల్ గ్రూప్స్ గురించి లేదా కల్చరల్ గ్రూప్స్ గురించి రైటింగ్స్ అనమాట, వాటి గురించి చదివేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అది. సో అందులో సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఐ అజ్యూమ్ హీ వాజ్ ఆన్ సమ్ సార్ట్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. సో అతను అనుకున్నాడు అనమాట, ఈ రైటరు మేబీ ఆ వ్యక్తి నోర్బు సమ్ ఫీల్డ్ వర్క్ చేసి ఉంటాడు అని చెప్పి, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ఫీల్డ్ వర్క్లో అని. ఎస్ అండ్ నో హీ సెడ్, అంటే పార్షియల్గా చెప్పాడు అనమాట, అవును కొంత చేశాను కొంత చేయలేదు అన్నట్టు. ఐ హ్యావ్ కమ్ టు డూ ద కోరా, మై హార్ట్ జంప్డ్. సో ఆ వ్యక్తి అన్నాడు నోర్బు, నేను కూడా కోరా చేద్దామని వచ్చాను అని చెప్పి. మై హార్ట్ జంప్డ్. సో ఈ రైటర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట, ఎందుకంటే ఒక కంపానియన్ కోసం చూస్తూ ఉన్నాడు కదా, ఒంటరిగా కోరా చేయలేడు, ఎవరో ఒకరు తోడుగా వస్తే బాగుంటుంది అనుకున్నాడు. అందులోనూ ఇంగ్లీష్ తెలిసినటువంటి నోర్బు వచ్చాడు కదా, సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. Norbu had been writing academic papers about the Kailash Kora and its importance in various works of Buddhist literature for many years, he told me, but he had never actually done it himself. సో నోర్బు చెప్పాడనమాట, ఈ కైలాష్ కోరా గురించి కొన్ని అకాడమిక్ పేపర్స్ రాస్తూ ఉన్నాడంట, థీసిస్ రాస్తూ ఉన్నాడు వాటి గురించి అకాడమిక్ పేపర్స్. అండ్ కైలాష్ కోరా యొక్క ఇంపార్టెన్స్ బుద్ధిస్ట్ లిటరేచర్లో దానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి కూడా రాస్తూ ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి. కానీ హీ టోల్ మీ దట్ బట్ హీ హ్యాడ్ నెవర్ యాక్చువల్లీ డన్ ఇట్ హిమ్సెల్ఫ్. ఈ కైలాష్ అంటే మౌంట్ కైలాష్ కోరా గురించి రాస్తున్నాడు కానీ ఒక్కసారి కూడా చేయలేదన్నమాట, ఆ ప్రదక్షిణల గురించి రాస్తున్నాడు బట్ ఎప్పుడూ చేయలేదు, అందుకు నేను ఒకసారి చేయాలనుకుంటున్నాను అని చెప్పి నోర్బు వచ్చాడు అక్కడికి. వెన్ ద టైమ్ కేమ్ ఫర్ మీ టు టెల్ హిమ్ వాట్ బ్రాట్ మీ టు డార్చన్, హిజ్ ఐస్ లిట్ అప్. సో ఇంకా టైం వచ్చింది, ఇతను కూడా చెప్పాడు ఆ డార్చన్కి ఎందుకు వచ్చాడు, ఇతడు కూడా మౌంట్ కైలాష్ కోరా చేయడానికి కదా వచ్చింది. ఆ నోర్బు కళ్ళు కూడా వెలిగాయి, అంటే తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వీ క్యూడ్ బీ ఎ టీమ్ హీ సెడ్ ఎగ్జైటెడ్లీ. సో మన ఇద్దరం ఒక టీం అవుదాము అని చెప్పి చాలా ఎగ్జైట్గా చెప్పాడు, మనం కలిసి కోరా చేద్దాము అని. టూ అకాడమిక్స్ హూ హ్యావ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద లైబ్రరీ, పర్హాప్స్ మై పాజిటివ్ థింకింగ్ స్ట్రాటజీ వాజ్ వర్కింగ్ ఆఫ్టర్ ఆల్. సో ఫన్నీగా చెప్పాడు అన్నమాట, టూ అకాడమిక్స్ హూ హ్యావ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద లైబ్రరీ. సో లైబ్రరీ నుంచి తప్పించుకున్నటువంటి టూ అకాడమిక్స్, ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళే కదా, ఇద్దరు రైటర్సే. సో ఒక లైబ్రరీ నుంచి తప్పించుకున్నటువంటి ఒక అకాడమిక్స్ లాగా అని చెప్పేసి నవ్వుతూ, మన ఇద్దరం రైటింగ్ గీటింగ్ అంతా పక్కన పెట్టి కోరా చేద్దాము అని చెప్పి ఫన్నీగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతని పాజిటివ్ థింకింగ్ కూడా వర్కౌట్ అవుతూ ఉంది. మై ఇనీషియల్ రిలీఫ్ అట్ మీటింగ్ నోర్బు, who was also staying in the guest house, was tempered by the realization that he was almost as ill equipped as I was for the pilgrimage. సో స్టార్టింగ్లో రిలీఫ్ ఫీల్ అయ్యాడు నోర్బుని, కాకపోతే తన గెస్ట్ హౌస్లో అంటే ఇతనితో పాటు గెస్ట్ హౌస్లో ఉంటున్నాడంట నోర్బు. ఫస్ట్లో రిలీఫ్ ఫీల్ అయినాడు కదా, అమ్మాయి నాకు ఫ్రెండ్ దొరికాడులే అని చెప్పి, కానీ అది టెంపర్డ్ అవుతూ వచ్చింది, అంటే రెడ్యూస్ అవుతూ వచ్చింది ఆ రిలీఫ్. ఎందుకంటే ఒకటి రియలైజ్ అయ్యాడనమాట, ఏంటంటే అది ఈ పిలిగ్రేమేజ్కి తను కూడా ఇల్ ఎక్విప్డ్, అంటే విత్ ప్రాపర్ ప్లానింగ్తో రాలేదు నోర్బు కూడా, ప్రాపర్ ప్లానింగ్ లేదనమాట, ఇల్ ఎక్విప్డ్, సరైన ప్లానింగ్స్ లేవు, సరైన వస్తువులు తెచ్చుకోలేదు, ఆ పిలిగ్రిమేజ్ చేయడానికి ఏమేమి కావాలని చెప్పేసి ఇతను ఎంత చేసుకున్నాడో నోర్బు కూడా అంతే. సో ఇద్దరు కష్టపడి అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హీ కెప్ట్ టెల్లింగ్ మీ హౌ ఫ్యాట్ హీ వాస్ అండ్ హౌ హార్డ్ ఇట్ వాస్ గోయింగ్ టు బీ. సో ఇంకా చెప్తూనే ఉన్నాడు అనమాట నోర్బు, నేను చాలా లావుగా ఉన్నాను, సో ఈ మౌంట్ కైలాష్ చుట్టూ కోరా చేయాలంటే చాలా కష్టం అని చెప్పి ఫన్నీగా. వెరీ హై అప్ హీ కెప్ట్ రిమైండింగ్ మీ, సో టైర్సమ్ టు వాక్. సో చాలా ఎత్తుకు వెళ్ళాలా, నేను ఇంత లావుగున్నాను ఎప్పుడు ఎక్కాలి నేను అని చెప్పి, అండ్ నడవడానికి చాలా టైర్సమ్, చాలా అలసిపోతాం మనము అని చెప్పి తన గురించి తాను జోక్స్ వేసుకుంటానే ఉన్నాడు. హీ వాజంట్ రియలీ ఎ ప్రాక్టీసింగ్ బుద్ధిస్ట్. సో ఇతనేం బుద్ధిస్ట్ ఏం కాదనమాట, అంటే బౌద్ధ మతం స్వీకరించలేదు ఆ నోర్బు కూడా. ఈ ట్రాన్స్పైర్డ్ అంటే క్లియర్, అది క్లియర్గా అర్థమైంది. టిబెట్లో చాలామంది బుద్ధిస్టులు ఉంటారు, అట్లనే నోర్బు కూడా టిబెటన్ కదా బుద్ధిస్ట్ అని చెప్పి అనుకున్నాడు, కానీ నో బుద్ధిస్ట్ కాదు. బట్ హీ హ్యాడ్ ఎంతూజియాజం అండ్ హీ వాజ్ అఫ్ కోర్స్ టిబెటన్. సో కానీ అతనికి ఎంతూజియాజం ఉంది, మౌంట్ కైలాష్ చుట్టూ కోరా చేయాలని చెప్పి తనకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అందులోనూ టిబెటన్ కదా, ఆ సొంత దేశంలో ఉన్న మౌంట్ కైలాష్ చూడకపోతే ఎట్లా, తిరగకపోతే ఎట్లా అని. Although I originally envisaged making the trek in the company of a devout believers, or on reflection, I decided that perhaps Norbu would turn out to be the ideal companion. సో స్టార్టింగ్లో ఎన్విసేజ్డ్ అంటే తను ఇమాజిన్ చేసుకున్నది ఏంటంటే, తను ఊహించుకునేది ముందుగా ఒరిజినల్గా. సో ఈ కోరా ఈ ట్రెక్కింగ్ అంతా డివౌట్ బిలీవర్స్తో, అంటే బుద్ధిస్టులు ఉంటారు కదా, బాగా నమ్మిన వాళ్ళు, అంటే దేవుణ్ణి బుద్ధుని నమ్మిన వాళ్ళు, ఆ డివౌట్ బిలీవర్స్తో కలిసి కోరా చేస్తానని అనుకున్నాడు. కానీ ఆలోచించిన తర్వాత, ఆన్ రిఫ్లెక్షన్ అంటే ఆన్ సమ్ థాట్స్, ఆలోచించిన తర్వాత డిసైడ్ అయింది ఏంటంటే నోర్బునే తనకు ఐడియల్ కంపానియన్ అనమాట, అంటే మంచి
సరైన తోడు ఎవరంటే నోర్బు. ఎందుకంటే చదువుకున్నాడు. సో, అతను కూడా ఈ థీసిస్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాడు. వాటి గురించి రాస్తూ ఉన్నాడు కదా! సరైన కంపానియన్ ఇతడు కూడా రైటర్ కాబట్టి ఇద్దరి ఆలోచనలు కలుస్తాయని చెప్పి అనుకున్నాడు. హీ సజెస్టెడ్ వి హైర్ సమ్ యాక్స్ టు క్యారీ అవర్ లగేజ్ విచ్ ఐ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎ గుడ్ సైన్. సో, నోర్బు సజెషన్ ఇచ్చాడనమాట. మనం యాక్స్‌ని హైర్ చేసుకుందాం అని చెప్పి. యాక్స్ అంటే అక్కడ కనిపించేటువంటి యానిమల్స్ లగేజ్‌ని మోస్తా ఉంటాయి. సో, మనం మోయలేం కాబట్టి అంత దూరం యాక్స్‌ని హైర్ చేసుకుందాం అని చెప్పి అన్నాడు. అదొక మంచి సైన్ అని చెప్పి తను కూడా అనుకున్నాడు ఈ రైటర్. అండ్ హీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ ప్రొస్ట్రేటింగ్ హిమ్సెల్ఫ్ ఆల్ రౌండ్ ద మౌంటైన్. సో, మౌంటైన్ చుట్టూ ప్రొస్ట్రేటింగ్ చేయడం. ప్రొస్ట్రేటింగ్ అంటే సాష్టాంగ నమస్కారం అనమాట. అంటే మొత్తం ఫ్లాట్‌గా పడుకోవడం నేల మీద. దాన్ని ప్రొస్ట్రేటింగ్ అంటాం. సో, నేల మీద నేను అట్లా చేయలేను కదా అని చెప్పి. నాట్ పాసిబుల్ హీ క్రైడ్ కొలాప్సింగ్ అక్రాస్ ద టేబుల్ ఇన్ హిస్టీరికల్ లాఫ్టర్. సో, అంత లావు ఉన్నాడు కదా! అది కాక అంత మౌంటైన్ చుట్టూ ప్రొస్ట్రేటింగ్ చేయడం చాలా కష్టం. సో, దట్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి ఆ టేబుల్ వెనకాల పడి అంటే చాలా గట్టిగా నవ్వుతా ఉన్నాడు నోర్బు. ఇట్ వాజంట్ హిస్ స్టైల్ అండ్ ఎనీవే హిస్ టమీ వాజ్ టూ బిగ్. సో, అది అతని స్టైల్ లాగా అనిపించలేదు నవ్వడం. కాకపోతే అతని పొట్ట మాత్రం చాలా పెద్దగా ఉందంట. సో, ఇట్లా ఫన్నీగా వీళ్ళిద్దరూ కలుసుకొని మౌంట్ కైలాష్ చుట్టూ ఆహ్, ఎ మొత్తం అంటే ఆ కోరా చేస్తారు. దట్ ఈస్ ద సిల్క్ రోడ్ లెసన్. సో, మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.